दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। नमामि रामदूतमद्य सर्वशत्रुवारणं भजामि रामदासमद्य सर्वकार्यसिद्धिदम् स्मरामि रामभक्तमद्य सर्वदा भयङ्करं लभे सदैव रामसान्निहित्यमेव नान्यथा। హనుమత్స్వామి వారికి నమస్కారంతో సేవతో స్మరణతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఆయన 3 రకాలైనటువంటి వేషాలు వేశారు రామాయణంలో. ఒకటి రామదూత వేషం, 2 రామదాస వేషం, 3 రామభక్త వేషం. వేషము అనేటువంటి వాటికి నా ఉద్దేశం ప్రకటన అనే ఉద్దేశం తప్ప లేనిది ఉన్నట్లుగా చూపించడము అనేటువంటిది ఏమాత్రము కాదు. అది మామూలుగా మనం అనుకునేటువంటి వేషం. నమామి రామదూత మధ్య సర్వశత్రువారణం. నమ్ముకున్న లక్షణాలు ఇందులో ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. మొదటిది రామదూతగా ఆయన మనకి ఇచ్చినటువంటి దర్శనం. ఇది దూతోహం రామస్య ధీమతః అనేటువంటి మాట ఆయనే స్వయంగా సీతమ్మతో చెప్పారు. కాబట్టి ఆయన రామదూత అని మనం అనడం కాదు, ఆయనే చెప్పుకున్నారు నేను రామదూతని అని. కాబట్టి అందులో ఆయనకి సమస్త శత్రువారణం, దౌత్యం చేసి రమ్మంటే శత్రువారణం కూడా చేసి వచ్చారు. వీలైనంత మంది రాక్షసులని సంహరించి మరీ వచ్చారు. ఏమయ్యా తక్కిన వాటిని వదిలిపెట్టేసేమయ్యా అని అడిగారట. తర్వాత ఇంతమంది వానరసేన వస్తారు, వాళ్ళకి కొంతమైనా మనం మిగల్చకపోతే సరదా ఉంటుంది, వాళ్ళు పరేమని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క రాక్షసుడు ఇక్కడ లేకపోతే బాగుండదు కదా అని విడిచిపెట్టాను అంటారు. దీనికి ఒక అందమైనటువంటి ఐతిహ్యం మద్దులపల్లి వారు ఒకటి చెప్తారు. రామస్వామి వెనక్కి తిరిగి పుష్పకంలో వచ్చేటప్పుడు అంజనా పర్వతం దగ్గర అంజనాదేవి కనపడిందట. కనపడితే ఇలాగ జరిగిందమ్మా, నేను రామదూతగా వెళ్ళాను, సీతాదేవిని చూశాను, వచ్చాను, స్వామివారు వచ్చారు, లంక సముద్రానికి సేతువు కట్టాం, రావణాసుని సంహరించి ఇదిగో మా సీతమ్మ తల్లిని తీసుకుని వెనక్కి వెళుతున్నావు అన్నారు. ఆవిడ అడిగిందిట, నువ్వు ఏం పుట్టుకుపుట్టావురా అంజనయ్య, నా రొమ్ము పాలు తాగి పెరగలేదా నువ్వు అని చెప్పి ఆవిడ కేకలేసింది ఆంజనేయ స్వామి. ఆశ్చర్యపోయారట అందరూ. చాలా ఘనకార్యం చేసి వచ్చావని కుమారుని మెచ్చుకుంటుంది అనుకుంటే అంజనాదేవి ఇలా చేస్తుంది ఏమిటి అని ఆవిడ అన్నదట. ఆ రావణాసురుని ఎందుకు వదిలేసావురా, నువ్వు చంపలేకపోయావా, భయపడ్డావా వాడిని చూసి? నా రొమ్ముపాలు తాగిన వాడివి కాదా నువ్వు, అక్కడే వేసేసేద్దా వాడిని అని చెప్పి అంజనాదేవి హనుమత్స్వామిని అడిగింది. అడిగితే అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఏమిటి ఈయన మీద అంతటి బలం ఉంటుంది, నా తల్లికి ఏమిటి విశ్వాసం అంటే ఆవిడ చెప్పిందట, నా రొమ్ముపాలు తాగడం అంటే ఏమిటో చూపిస్తానని చెప్పి ఆవిడ స్థనాన్ని ఒకసారి నొక్కితే అందులోంచి వచ్చినటువంటి పాలధార వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పర్వతం తునాతునకలు అయిపోయింది. అది అంజనాదేవి యొక్క శక్తి. హనుమత్స్వామికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అంజనాదేవి యొక్క స్తనపానం చేయడం వల్ల వచ్చింది. ఆవిడిచ్చినటువంటి పాలు తాగి పెరిగినటువంటి స్వామికి ఆ మాత్రం బలం ఉండడంలో పెద్ద విశేషమేం లేదు. సర్వశత్రువారణం, అది సర్వశత్రువారణమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క లక్షణం. భజామి రామదాస మధ్య సర్వకార్యసిద్ధిదం. అబ్బే రామదూత కాదండి, పొరపాటుని చెప్పాను నేను అని చెప్పి 4 కలుసుకున్నారు ఆయనే. సీతమ్మ తల్లి దర్శనం అయ్యే వరకు
నేను రామదూతిని అని చెప్పుకున్నటువంటి ఆయన సీతమ్మ దర్శనం అవగానే ఒకసారి మారిపోయారు. దాసోహం కోసలేంద్రస్య, నేను రామదాసుడినయ్యా. అటువంటి మహాతల్లికి పెరిమిటి అయినటువంటి రామచంద్రుడు అంతటి వారికి నేను దౌత్యం చేయడం ఏమిటి? నా దౌత్యం యొక్క అవసరం ఏమున్నది అసలు? నేను ఆయన యొక్క దాసుడను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ స్మరామి రామభక్తమధ్య సర్వదా భయంకరం. అభయంకరం స్వామి స్వరూపం, భయాంజనేయ స్వామి. ఆయన మొట్టమొదటి ప్రవేశంలోనే మొట్టమొదటి మాటలోనే భయం త్యజత, భయాన్ని విడిచిపెట్టు అని చెప్పి సుగ్రీవుడితో చెప్పి మరీ ప్రవేశిస్తారు లోపలికి రామాయణంలో. అంటే ఆయన పలికిన మొదటి మాటే అభయప్రదమైనటువంటి మాట. కాబట్టి రామభక్తుడైనటువంటి వాడు ఏనాడు దేనికి భయపడ్డు. అందులో ఆంజనేయ స్వామి పక్కన ఉంటే అసలు భయపడని అవసరం లేదు. అభయంకరుడైనటువంటి రామభక్తుడైనటువంటి ఆయనని స్మరిస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏమిటండి అంటే ఒకటే ఉపయోగం, ఆయన నమ్ముకున్న వారి దగ్గరికి రామచంద్రుడిని తీసుకొస్తారు ఆయన, అది చాలు. సీతాదేవి ఒక ఉదాహరణ, సుగ్రీవుడు ఒక ఉదాహరణ. సుగ్రీవుడి దగ్గరికి భుజాల మీద కూర్చోబెట్టి మరీ రామస్వామిని తీసుకెళ్లారు. సీతమ్మ దగ్గరికి భుజాల మీద కూర్చోబెట్టి మరీ వారధం మీద నడుచుకుంటూ వెళ్ళి ఆవిడ దగ్గర దింపారు రామచంద్రమూర్తిని హనుమత్ స్వామి. కాబట్టి ఈ మూడు రకాలుగా రామదూతగా, రామదాసునిగా, రామభక్తునిగా ఆయనని నమామి, భజామి, స్మరామి అని చెప్పడంలో లభేర్ సదైవ రామ సాన్నిహిత్యమేవ నాన్యథా, వేరొక మార్గం లేదు, ఇంకొక మార్గం లేకుండా రామచంద్రుడిని పొందడం కోసం, రామ సాన్నిధ్యం కోసం నేను ఈ మూడు చేస్తున్నాను. దీని ద్వారా నేను రామ సాన్నిధ్యాన్ని పొందుతాను సుమా అని చెప్పి, రామ సాన్నిధ్యాన్ని పొందడానికి రాముని పట్టుకోవడం కన్నా హనుమని పట్టుకోవడమే సులువేమో అనిపించేటంతటి పరమాద్భుతమైనటువంటి రామభక్తుడు ఆ ఆంజనేయ స్వామి. వారికి నమస్కరించుకుంటూ మనం వాల్మీకి రాసినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో కిష్కింధకాండలో ప్రస్తుతం 140 సర్గలోకి వెళ్ళవలసి ఉన్నది. 41వ సర్గ కిష్కింధకాండలో. ఇంతకు ముందు మనం 40వ సర్గ చూసాం. 40వ సర్గ చూసేటప్పటికీ ముందుగా తూర్పు వైపుగా కొంతమంది వానరులని ఆయన పంపించారు. సుగ్రీవుడు ఆ వానరులందరినీ తూర్పు దిశ వైపు, ఆ దిశ వైపు ఏమున్నాయో చెబుతూ ఆయన అందులో ఒక 20 విషయాలు ప్రస్తావన చేశారు సుగ్రీవుడు. 1, 2 కాదు, ఒక 20 విషయాలు ప్రస్తావన చేశారు. మనం అన్నీ మళ్ళీ చెప్పుకోగానే ఒక సుమారుగా ఏమేమి వేటి గురించి చెప్పారని ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకున్నట్లయితే, ముందుగా భాగీరథిని గురించి చెప్పారు, సరయు, కౌశికి, కాళింది, యమునా నదులు చెప్పారు, సరస్వతీ నది గురించి చెప్పారు. తర్వాత బ్రహ్మమాల దేశంలో విదేహ దేశం, మాళవ దేశం, కాశీ, కోసల, మాగధాలు, మహాగ్రామం, పుండ్రం ఇవన్నీ వెతకమన్నారు. తర్వాత మంథర పర్వతం కనపడుతుందన్నారు, దాని విశాలమైన అగ్రభాగం అన్నారు. ఆ తర్వాత యవద్వీపం దగ్గరికి వెళ్ళమన్నారు, సోడా నది దగ్గరికి వెళ్ళమన్నారు, ప్లక్షద్వీపం దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడ ఒక ఇక్షు సముద్రం ఉంటుందన్నారు. ఆ తర్వాత లోహిత సాగరం వస్తుందన్నారు, దానిలో కూటశాల్మలి అనేటువంటి ఒక ద్వీపం ఉంటుందన్నారు, అందులో మందేహ రాక్షసులు ఉంటారట. ఇది తర్వాత సర్పి సముద్రం, దది సముద్రం ఇవన్నీ దాటి వెడితే కుశ, క్రౌంచ ద్వీపాలు కనపడతాయి. అది కూడా దాటిపోతే మీకు క్షీర సముద్రం వస్తుందయ్యా. అక్కడ వృషభ పర్వతం అని ఒకటి, మహాపర్వతం ఒకటి ఉంటుంది. అది కూడా దాటి వెళితే దాని వెనకాల నీకు శుద్ధోదక సముద్రం కనపడుతుంది. అక్కడ జాతరూప పర్వతం అని చెప్పి ఒక బంగారు కొండ ఒకటి ఉన్నది. అది దాని మీద నీకు సహస్ర పడములతోటి ఆదిశేషుడు కనపడతారు. ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఆ తర్వాత బంగారమైనటువంటి రంగులో ప్రకాశించే ఉదయ పర్వతం వస్తుంది. ప్రతిరోజు ఆ ఉదయ పర్వతం మీదే సూర్యుడు మనకి ఉదయిస్తాడు. దానికి సౌమనసం అనేటువంటి ఒక శిఖరం ఉంటుంది. ఆ సౌమనస శిఖరం పక్క నుంచి చూస్తే మీకు సుదర్శనము అనేటువంటి ఒక ద్వీపం కనబడుతుంది. ఈ సుదర్శనము ద్వీపానికి, సౌమనస పర్వతానికి మధ్యలోంచి సూర్యుడు తన కాంతిని భూమి మీదకి ప్రసరిస్తూ ఉన్నాడు. కాబట్టి అది కూడా దాటిన తర్వాత ఇంకెవరూ వెళ్ళలేనటువంటి గట్టిగా చీకటి ఉంటుంది, మహాంధకారం ఉంటుంది. మీరు అక్కడ దాకా వెళ్ళండి చాలు, అంతకు మించి వెళ్ళకండి. ఇదంతా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి మీకు 1 రోజుల సమయం ఇస్తున్నాను. సీతమ్మని, రావణాసురుని ఇద్దరిని వెతికి మీరు పట్టుకోవలసి ఉంటుంది. రావణుని యొక్క
చిరునామా పట్టుకోవాలి, సీతమ్మ యొక్క క్షేమ సమాచారాన్ని చెప్పాలి, నెల రోజులు మాత్రమే మీకు సమయం అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు తర్వాత దిక్కునకు పంపించాలి. మామూలుగా ప్రదక్షిణంగా మనం చూసినట్లయితే తూర్పు దిక్కు తర్వాత దక్షిణ దిక్కు వస్తుంది మనకి, కుడి చేతి వైపు ఉండేది. కాబట్టి ఆయన దక్షిణ దిక్కుకేసి వెళ్ళేటువంటి వానరులను తీసుకొచ్చి వాళ్ళకి ఏమేమి చూడాలి, దక్షిణ దిక్కులో మీకు ఏమేమి కనపడతాయి, వేటిని దాటుకుంటూ మీరు వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. తత ప్రస్థాప్య సుగ్రీవః తన్మహద్వానరం బలం దక్షిణాం ప్రేషయామాస వానరాన్ అభిలక్షితాన్. అభిలక్షితాన్ వానరాన్, అభిలక్షితాన్ అనే మాటకి స్పెషల్లీ సెలెక్టెడ్ అని అర్థం. అంటే తాను ఎంచుకొని ఎంపిక చేసినటువంటి, దృష్టి పెట్టి తీసుకున్నటువంటి కొంతమంది వానరములను దక్షిణ దిక్కుకేసి ఆయన పంపించడానికి నిర్ణయించారు. నీలం అగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం పితామహసుతం చైవ జాంబవంతం మహాబలం. మహామహులైనటువంటి నలుగురు ఇందులోనే ఉన్నారు. ఒకడు నీలుడు, అగ్నిసుతం, అగ్ని యొక్క కుమారుడిగా జన్మించాడు ఆయన. దేవతలందరూ కూడా రామచంద్రమూర్తి మానవుడిగా అవతరించేటప్పుడు తమ సహాయం మేము కూడా చేస్తాము అని చెప్పి వారి అంశాలతోటి అనేక వేల మంది వానరులను సృజించారు. ఆ అంశంలో అగ్ని అంశతో జన్మించినటువంటి వాడు నీలుడు. అతడిని హనుమంతంచ వానరం, వానరుడైన హనుమంతుని, పితామహసుతంచైవ జాంబవంతం మహాబలం, బ్రహ్మగారు ఆవులిస్తే పుట్టినటువంటి వాడు జాంబవంతుడు. అతడు చిరాయువు, చిరజీవి. అనేకమైనటువంటి యుగాలలో అతని యొక్క చరిత్ర మనకి కనపడుతుంది. చాలా యుగాలకు విస్తరించినటువంటి చరిత్ర మనకి కనపడుతుంది. బలిచక్రవర్తిని వామనుడు అణిచివేసినప్పుడు అతడు భజన చేసుకుంటూ మొత్తం అన్ని లోకాలు తిరిగాట. ఈ రకంగా బలిచక్రవర్తిని వామనుడు త్రివిక్రముడై అణగదొక్కాడు, ఓ అని చాటింపు వేసుకుంటూ తిరిగాడు. అటువంటి జాంబవంతుడు. సరే, రామచంద్రమూర్తికి సహాయం చేసిన తర్వాత ఇంకా ఉండిపోయి కృష్ణావతారం వచ్చేదాకా ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు ఆయన. కృష్ణుడితోటి స్వయంగా పోరాడి తన కుమార్తె జాంబవతినిచ్చి వివాహం చేసినటువంటి ఘట్టం మనకు తెలుసు. కాబట్టి అంత సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి జాంబవంతుడు, మహాబలుడైనటువంటి జాంబవంతుడు వీటిలో ఉన్నారు. ఈ శ్లోకంలో చూస్తే నీలుడికి అగ్నిసుతుడు అనేటువంటి ఒక విశేషణం వేశారు. జాంబవంతుడికి పితామహసుతం అని చెప్పి పితామహసుతుడు అనే ఒక విశేషణం వేశారు. మా హనుమత్ స్వామికి మాత్రం అనిలాత్మజుడు, అనిలుని యొక్క కుమారుడు అనేటువంటి మాట వేయలేదు. ఎందుకు వేయకుండా ఉండి ఉంటారంటే వీరిద్దరికీ తండ్రి పేరు చెప్తే తప్ప వారి గొప్పతనం మనకి పెద్దగా తెలియకపోవచ్చు. ఆంజనేయ స్వామికి అది కూడా అవసరం లేదు. తండ్రి పేరు చెప్పకపోయినా కూడా ఆయన ఎంతటి మహానుభావుడు అంటే వానరుడు అయినప్పటికీ హనుమంతంచ వానరం, వానరం అనేటువంటి మాట ప్రత్యేకంగా వాడారు ఇక్కడ. కారణం ఏమిటంటే ఈయన సీతాన్వేషణ సమయంలో తన వానర ప్రకృతిని చూపించాల్సి ఉన్నది. వానరులానే ప్రవర్తిస్తారు నిజంగా ఆయన. మండోదరిని చూసి లేకపోతే సీతమ్మ అనుకుని ననాద చిక్రీడ చుచుంబపుచ్చం జగౌ జగామ అనుకుంటూ ఆ గెంతులు వేసేసి సీత అనుకుని చెప్పి చేయడం వానర లక్షణం కాకపోతే ఏమిటండి అన్నారు వాల్మీకి మహర్షి, ఆయనే ఎడిటోరియల్ కామెంట్లో. కాబట్టి ప్రదర్శయన్ స్వాం కపి స్వరూపం అని చెప్పి నిజంగా కోతిలాగే చేసావయ్యా అని ఆయన ఒక ఎడిటోరియల్ కామెంట్ ఇచ్చారు వాల్మీకి మహర్షి సమయంలో. కాబట్టి ఆ వానరత్వం ఎక్కడ విడిచిపెట్టలాయి. హనుమంతంచ వానరం, వానరుడైనటువంటి హనుమంతుడు, అగ్నిపుత్రుడైనటువంటి నీలుడు, బ్రహ్మపుత్రుడైనటువంటి జాంబవంతుడు అందులో ఉన్నారు మహామహులు. సుహోత్రంచ శరారించ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తదాహ. ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు అందులో. సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు ఇలాగా. మైదంచ ద్వివిధంచైవ విజయం గంధమాధవం మాదనం ఉల్కాముఖమసంగంచ హుతాశన సుతాబుభౌ. సరే, మొత్తానికి ఇలాగ మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు అనుకుంటూ చాలామంది ప్రముఖులు చెప్పారు. ఇంకా అసలు చెప్పవలసిన వాడు, దీనికి నాయకత్వం వహించిన వాడు ఒకడున్నాడు. అంగద ప్రముఖాన్ వీరాన్ వీరకపి గణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధి దేశ విశేషవిత్. ఎవరి యొక్క పరాక్రమం ఎంతో, ఎవరి యొక్క గొప్పదనం ఏమిటో తెలిసినటువంటి విశేషవిత్,
విశేషములన్నీ తెలిసినటువంటి ఆయన అంగద ప్రముఖాన్ వీరాన్ వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ, వారందరికీ అంగదులు మొదలైన వారందరినీ కూడా నుంచోబెట్టి ఆయన సందేశం ఇస్తూ ఉన్నారు. తేషాం అగ్రేసరం చైవ మహద్బలమసంగగం విధాయ హరివీరాణం ఆదిశత్ దక్షిణాం దిశం. మీ అందరికీ దక్షిణ దిక్కును అప్పచెప్తూ ఉన్నానయ్యా, మీరు దక్షిణ దిక్కు వైపు వెళ్ళి సీతాదేవిని వెతకవలసి ఉన్నది అని చెబుతూ, ఏ కేచన సముద్దేశాః తస్యాం దిశి సుదుర్గమాః కపీశ కపి ముఖ్యానాం సతేషాం తాన్ ఉదాహరత్. ఏ కష్టము వారికి రాకుండా ఉండడం కోసం ముందుగానే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని దక్షిణ దిక్కు వెతకడం కోసం వారికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిందంటే వీళ్ళలో అందరికన్నా పరాక్రమవంతుడు, పౌరుషవంతుడు, కార్యం చేసుకు రాగలిగిన వాడు ఎవరు అంటే హనుమస్వామి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళేటువంటి వారికి నాయకత్వ బాధ్యతను ఆయన అంగదుడికి అప్పచెప్పాడు. చిన్నపిల్లవాడే, యువరాజు అయిన వాడే, ఇప్పుడే ఇంకా కుస్తీ పోటీలు, యుద్ధాలు చేయడం అవి నేర్చుకుంటున్నవాడే, అటువంటి వాడికి మీరు నాయకత్వం అప్పచెప్తే అలాగా? ఆయన కింద నిలబెట్టిన వాడు జాంబవంతుడు, ఏనాటి జాంబవంతుడు హనుమత్స్వామి. ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాయకత్వ బాధ్యతని అంగదుడి చేతిలో పెట్టాడు ఆయన. చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ స్ట్రోక్ అంటారు చూడండి పెద్దలు వేసేది, అటువంటి తోడు చేశాడు. ఏమిటే అంగదుని కూర్చోబెట్టడంలో అంటే, ఒకటి హనుమస్వామికి నాయకత్వం ఇవ్వకపోయినా ఆయన అనుకునే రకం కాదు. ఆయన కేవలం రామకార్యం చేయడం కోసం వచ్చాను, నేను రామకార్యం చేయడం ఒకటే అని చెప్పి అనుకునేటువంటి వాడే తప్ప నేను నాయకుడిని అవ్వాలి అనేటువంటి కోరిక ఏనాడూ లేదు ఆయనకి. కాబట్టి ఆయనకి ఇవ్వనవసరంలా. జాంబవంతుడు పెద్దవాడు, తక్కిన వాళ్ళందరూ సరే వాళ్ళు ఉన్నారు. కానీ అంగదుడికి ఇవ్వడంలో ఉద్దేశం ఒకటి, అంగదుడికి తన మీద అత్యంత ప్రేమ కలగవలసి ఉన్నది. తన తండ్రిని సంహరించినటువంటి తన తండ్రి సోదరుడిని ప్రేమించడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి అంగదుడిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడానికి, అంగదుడు తనకి దగ్గర అవ్వడానికి ఒక మార్గం ఏమిటంటే, నీ యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించాను సుమా అని అంగదుడికి పరోక్షంగా చెప్పడం. కాబట్టి అంగదుడిని పెద్దపీట వేసి అతన్ని కూర్చోబెట్టినైతే, మా పినతండ్రి గారు నా మీద ఎంత ప్రేమ చూపించారు అని చెప్పి ఇదివరకు ఏమైనా పొరపచ్చాలు కనుక ఉన్నట్లయితే అవి పూర్తిగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నేను నిన్ను నమ్ముతున్నాను సంపూర్ణముగా అని అంగదుడికి అతను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. ఇదే కాదు, తన తర్వాత రాజ్యాన్ని పాలించవలసినటువంటి యువరాజుకి తగినటువంటి అనుభవం రావాల్సి ఉన్నది. అతను ఇంకా చాలా నేర్చుకోవలసి ఉన్నది. నేర్చుకునేటప్పుడు పెద్దల్ని గనక అతని వెనకాల నిలబెట్టినట్లయితే అతను వేసే ప్రతి అడుగు తప్పటడుగు వేస్తున్నాడో సరైనది వేస్తున్నాడో వాళ్ళు చూసుకుని సరిచేసేటువంటి అవకాశం. అంగదుడు ప్రాయోపవేశం చేసేద్దాం, సీతమ్మ కనపడలేదు అని చెప్పి హ్యాట్ టూటని అరుస్తూ ఉంటే మరి తక్కిన వారందరూ ఆపారు. అంగదుడి యొక్క పరిణితి ఇంకా పూర్తిగా చెందనటువంటి బుద్ధిని 2-3 సార్లు ఆయన ప్రదర్శిస్తుంటూ ఉన్నారు. సీతమ్మ ఎప్పుడైతే కనపడలేదో సముద్ర తీరంలో అందరితో పాటు బాధపడుతూ ఆయన ఒక మాట అంటాడు, మా నాన్నగారికి మనం సీతమ్మని కనపడకుండా ఉండడమే ఇష్టం కావాలి, అందుకే నన్ను ఇందులో పంపించాడు. నేను ఇప్పుడు ఎలాగో సీతమ్మ కనపడలేదని చెప్పి వెనక్కి వెళితే చెప్తాను, పైగా 30 రోజులు ఆయన ఇచ్చిన గడువు కూడా అయిపోయింది, ఇప్పుడు ఆయన సంహరించడానికి దీన్ని అదునుగా తీసుకుని నన్ను సంహరిస్తాడు సుగ్రీవుడు అని చెప్పి, సుగ్రీవుడి మీద ఒక చిన్న, అతనికి సుగ్రీవుడికి మధ్యలో ఒక చిన్న అంతరం ఏదో మనకి ఆ మాటల్లో కనపడుతుంది. అవన్నీ పోవాలి అంటే, సుగ్రీవుని దగ్గరికి తీసుకోవాలి అంటే ఏకైక మార్గం తన తండ్రిగా తన అన్నగారి మీద అద్భుతమైనటువంటి గౌరవం ఉన్నాయని అది చూపించుకునేటువంటి ఒక అవకాశం మళ్ళీ అంగదుడికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడంలో మనకు కనపడుతుంది. పరమాద్భుతమైనటువంటి రాజకీయమైనటువంటి ఎత్తుగడ అంగదుడికి కూడా ఉపయోగపడేది. ముందు అద్భుతమైనటువంటి ఒక మహారాజ కార్య లక్షణాలు ఎలా ఉండాలో అంగదుడు తెలుసుకోవడానికి పెద్దల యొక్క సాహచర్యంతో అతను నడిస్తే మంచిది అని ఈ దానికి అంగదుడిని నాయకునిగా నిలిపాడు సుగ్రీవుడు. చెప్పి వాళ్ళతో చెబుతూ ఉన్నారు, ఏమయ్యా మీరు అలా వెళుతూ ఉంటే దక్షిణ దిక్కుగా సహస్రశిర సంవింధ్యం నానాద్రుమలతాయుతం నర్మదాంచ నదీం దుర్గాం మహోరగ నిషేవితాం. 1000 శిఖరములు కలిగినటువంటి వింధ్యపర్వతం కనపడుతుంది. అది నానాద్రుమలతాయుతం, అనేకమైనటువంటి వృక్షములతోటి లతలతోటి కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత మీకు నర్మదా నది కనపడుతుంది. అది మహోరగ నిషేవితాం. ఉరగములు అంటే కేవలం పాములనే ఉద్దేశం కాదు, అదొక జాతి.
ఉరగములు చేత సేవింపబడేటువంటి ఆ నర్మదా నది కనపడుతుంది. ఇంకొంచెం కిందకి కనుక మీరు దిగినట్లయితే తతో గోదావరీం రమ్యాం, మీకు గోదావరి నది కనపడుతుందయ్యా. కృష్ణవేణి మహానది ఇవన్నీ కనపడతాయి. వరదాంచ మహాభాగాం మహోరగని సేవితాం. తర్వాత మేఖలాం ఉత్కలాంచైవ దశార్ణ నగరాణపి అశ్వవంతీం అవంతిం చ సర్వమేవానుపశ్యత. పైనుంచి కిందకి వస్తున్నప్పుడు ఉత్తర భారతంలోంచి మీకు ఇవన్నీ కనపడతాయ్యా. మేఖల, ఉత్కల, దశార్ణ నగరము కనపడతాయి. అశ్వవంతి నగరము, అవంతి నగరము, అవన్నీ దాటి కిందకి రండి. అన్వీక్ష్య దండకారణ్యం సపర్వత నదీ గుహాం నదీం గోదావరీం చైవ సర్వమేవానుపశ్యత. గోదావరి నది వస్తుంది, దాన్ని దాటండి. అక్కడ తథైవ ఆంధ్రాం, ఆంధ్రదేశం, అది వెతకండి. ఎంత ఆనందకరమైనటువంటి విషయం అండి. ఆ జాంబవంతుడు, ఆ హనుమత్ స్వామి, అంగదుడు, వీళ్ళందరూ హనుమత్ స్వామితో పాటు గోదావరి నది దాటుకుంటూ ఆంధ్రదేశంలోంచి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి కొండలు, పర్వతాలు అంగుళం అంగుళం వెతికారు. అంటే ఎటువంటి పుణ్యభూమిలో మనం జన్మించాము. ఇవాళ భారతదేశంలో జన్మించడం ఒక అదృష్టం. అందులో ఆంధ్రదేశం చాలా పురాతనంగా మనకి పురాణాల్లో, భాగవతంలో కూడా ఆంధ్రదేశం యొక్క ప్రసక్తి మనకి కనపడుతుంది. ఆంధ్రదేశం అంటే అది కేవలం ఇవాళ ఇలాగా పరిస్థితిలో ఉన్నాం, కానీ ఒకప్పుడు మా తాతలు కూడా నేతులు తాగిన వారే అని మనం చెప్పుకోవడానికి, ఆనందపడడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. మన యొక్క చరిత్ర ఎటువంటిది, ఆంధ్రుల యొక్క చరిత్ర అటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు. రామాయణంలో వాల్మీకి మహర్షి నోట పలికింది మన రాష్ట్రం, మనం ఉన్నటువంటి ప్రదేశం యొక్క పేరు. తథైవ ఆంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాంశ్చ కేరళాన్. ఎప్పుడు తిరిగారో మహర్షి, ఎప్పుడు చూశారో ఈ ప్రదేశాలన్నీ. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళమన్నారు. అయోముఖశ్చ గంతవ్య పర్వతో ధాతు మండిత. అక్కడ అవన్నీ దాటాక మీకు అయోముఖ పర్వతం కనపడుతుంది. విచిత్ర శిఖర శ్రీమాన్ చిత్రపుష్పిత కానన సచందన వనోద్దేశో మార్గితవ్యో మహాగిరి. ఆ మహాగిరిని కూడా వెతకాలి. ఆ గిరిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు వెనకాల చూడండి, ప్రతి గుల్మం వెనకాల చూడండి, అంగుళంగుళం గాలించి జల్లెడ పట్టండి. తతస్థామాపగాం దివ్యాం ప్రసన్న సలిలాం శివాం తత్ర ద్రక్ష్యత కావేరీం విహితాం అప్సరోగణైః. అప్సరోగణముల చేత సేవింపడుతున్నటువంటి మీకు అక్కడ కావేరీ నది కనపడుతుంది. తతస్థమాపగాం దివ్యాం ప్రసన్న సలిలాం శివాం. ప్రసన్న సలిలాం, ప్రసన్నమైనటువంటి నీరు కలిగినటువంటిది. శివాం, మంగళప్రదమైనటువంటిది. దివ్యాం, దివ్యమైనటువంటిది. ఆపగాం కావేరీం ద్రక్ష్యథ. ఆపగా అంటే ఆ జలంతో ప్రవహించేటువంటి ఆ నది కావేరీ నది మీకు కనపడుతుంది. తస్యాసీనం నగస్యాగ్రే మలయస్య మహౌజసం ద్రక్ష్యథ ఆదిత్య సంకాశం అగస్త్యం ఋషి సత్తమం. ఏనాటి అగస్త్యుడు. మీరు కావేరీని దాటి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక మీకు మలయ పర్వతం కనపడుతుంది. ఆ మలయ పర్వతం మీద దగ్గర మీకు ఆదిత్య సంకాశం అగస్త్యం, సూర్యునితో సమానమైనటువంటి తేజస్సుతో పెరిగిపోతున్నటువంటి అగస్త్య దర్శనం అవుతుంది. వెంటనే మనకి సందేహం రావాలి, ఏమండి అరణ్యకాండలో రామచంద్రమూర్తి అగస్త్యుడిని ఒకసారి చూసేసాడు కదా, ఈయన కావేరీ నది కూడా దాటి ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అగస్త్యుడు ఉంటాడేమిటి అంటే, ఒకటి మహర్షులకి కాని పని అంటూ ఏమీ లేదు. వారు ఒకే శరీరంతో ఒకే నామంతో అనేక చోట్ల ఉండేటువంటి అవకాశం ఉన్నది. రెండు, అగస్త్య అనేటువంటి ఇది రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశించిన అగస్త్యుడు మాత్రమే అనుకోవడానికి కూడా లేదు. అగస్త్య వంశం తర్వాత ఆయన నుంచి మంత్రం తీసుకున్న వారందరూ అగస్త్యులు అని పిలువబడినప్పటికీ ఆశ్చర్యం ఏం పడక్కర్లేదు. అలాగే అగస్త్యుడు కొంతసేపు అక్కడ కొంతసేపు ఇక్కడ ఉండడు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన సంచారజీవి, వాళ్ళందరూ
ప్రపరాజకత్వం చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకుంటూ తిరిగేటువంటి రకాలు కాబట్టి ఇక్కడ అగస్త్యుని యొక్క దర్శనం అవుతుంది మీకు. తతస్తేనాభ్యనుజ్ఞాతా ప్రసన్నేన మహాత్మనా తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానదీం. ఆయన యొక్క నమస్కరించండి, అగస్త్యులు వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అక్కడి నుంచి తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానది, ఒక గొప్ప నది తామ్రపర్ణి నది అని మీకు కనపడుతుంది. అది గ్రాహజుష్టాం, గ్రాహము అంటే మొసలి అని అర్థం. అనేకమైనటువంటి మొసళ్ళు ఉంటాయి, అది కొంచెం జాగ్రత్తగా ఆ నదిని మీరు దాటండి. సా చందనవనై దివ్యై ప్రచ్ఛన్నా ద్వీపశాలిని కాంతేవ యువతి కాంతం సముగ్రమవగాహతే. ఒక ప్రేయసి తన ప్రియుని కోసం తప్పించి చివరికి ప్రియుని కలిసినట్లుగా ఈ మహానది అనేటువంటి స్త్రీ సాగరము అనేటువంటి ప్రియుడిని కలుస్తుంది. అంటే అక్కడ నది సాగర సంగమంలోకి వెళుతూ ఉన్నది. తతో హేమమయం దివ్యం ముక్తామణి విభూషితం యుక్తం కవాటం పాండ్యానాం గతా ద్రక్ష్యథ వానరాహ. అదైన తర్వాత హేమమయం దివ్యం, బంగారుమయమైనటువంటి ముక్తామణి విభూషితం, ముత్యాలతోటి మణులతోటి విభూషమైనటువంటి పాండ్య దేశములు మీకు కనపడతాయి. అక్కడ తర్వాత మీకు సముద్రం కనపడుతుంది. తతఃసముద్రమాసాద్య సంప్రధార్యార్థనిశ్చయం అగస్త్యేనాంతరే తత్ర సాగరే వినివేశితః. అది ఇది కూడా దాటిన తర్వాత ఆ మహానది ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి కలిసిపోతూ ఉన్నది. చిత్ర నానానగ శ్రీమాన్ మహేంద్ర పర్వతోత్తమ జాతరూపమయ శ్రీమాన్ అవగాఢో మహార్ణవం. అక్కడ సముద్రంలోంచి పైకి లేచినటువంటి ఒక మహాపర్వతం ఒకటి ఉంటుంది. అది చిత్ర నానానగ శ్రీమాన్, విచిత్రమైనటువంటి అనేకమైనటువంటి కొండలతో కూడి ఉంటుంది. శ్రీమాన్, శ్రీమంతమైనది. మహేంద్ర పర్వతము, అది జాతరూపమయ, బంగారము పర్వతమా అన్నట్లుగా ఉంటుంది. నానావిధై నగై సర్వై లతాభిశ్చోపశోభితం దేవర్షి యక్ష ప్రవరై అక్షరోభిశ్చ సేవితం. దేవర్షులు, యక్షులు, అప్సరులు వీరందరి చేత సేవించబడుతూ ఉండేటువంటి ఆ నగము, ఆ యొక్క పర్వతం మహేంద్ర పర్వతం కనపడుతుంది. సిద్ధసారణ సంఘైశ్చ ప్రకీర్ణం సుమనోహరం తముపైతి సహస్రాక్ష సదా పర్వసు పర్వసు. దానికి మహేంద్ర పర్వం అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి పున్నమికి అక్కడికి దేవేంద్రుడు వచ్చి విహరిస్తాడట ఆ పర్వతం మీదకి, కాబట్టి అది మహేంద్ర పర్వతం. అది ఆ మహేంద్ర పర్వతం మీదకి పర్వసు సహస్రాక్ష తాముపైతి, దాన్ని సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు వచ్చి అక్కడ నివాసం ఉంటాడయ్యా. ద్వీపస్తస్యాపరే పారే శతయోజనమాయతః. దాని నుంచి ఇంకా దక్షిణంగా వెళ్ళిపోండి, మహేంద్ర పర్వతం దగ్గర నుంచి 100 యోజనాలు వెళ్ళండి. వెళితే ద్వీప, అక్కడ ఒక ద్వీపం ఉంటుంది. తస్య అపరే పారే, మీరు ఇటుపక్క ఒడిలో ఉన్నారు, అటుపక్క ఒడ్డు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాలి మీరు. 100 యోజనం, 100 యోజనాలు ప్రయాణం చేయాలి. ఆగమ్యో మానుషైర్దీప్తః తం మార్గధ్వంసమంతతః. అది అగమ్య, అది వెళ్ళడం చాలా కష్టమైనటువంటి పని, వెళ్ళడానికి చాలా దుష్కరమైనటువంటి మార్గం అది. అది మానుషై అగమ్య, మనుషులు ఎవరు కూడా అది దాటి ఆ ద్వీపం దాకా వెళ్ళడం అనేది కష్టం. తం మార్గధ్వంసమంతతః, దాన్ని మాత్రం పూర్తిగా జాగ్రత్తగా వెతకండి. తత్ర సర్వాత్మనా సీత మార్గితవ్యా విశేషతః. సకల ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే. వాయిస్ రావట్లేదండి, చాలా లో వాయిస్ వస్తుంది. మీ సిస్టమ్ లో ఏదన్నా కొంచెం నార్మల్ గానే ఉందండి. మీ వాయిస్ బాగానే వస్తుందండి, డాక్టర్ గారు ఒకటే రావట్లేదు. నా దానిలో బాగానే వస్తున్నట్టుగా కనపడుతుంది. సంథింగ్ రాంగ్. డాక్టర్ గారిది మాకు కూడా బాగానే వినపడుతుంది. నా వాయిస్ వినిపిస్తుందా? మీరు వినపడుతుందండి, డాక్టర్ గారు వినపట్లా.
నా వాయిస్ వినిపిస్తుందా? నీ వాయిస్ లో వాయిస్ వస్తుందండి డాక్టర్ గారిది. కూడా అలాగే ఉందా? నా వాయిస్ వినిపిస్తుందా? మీది బాగుందండి. మన వెంపావర్ది బాగుంది, అప్పాజీ గారిది బాగుంది. డాక్టర్ గారిది ఒకటే చాలా బిలో లో వాయిస్ వస్తుందండి. అవునండి, అందరిది బాగుంది. డాక్టర్ గారిది లో వస్తుంది. లో అంటే బట్ ఆడియబుల్ వినపడుతోంది. ఇంతకు ముందులాగా కాదు, కొద్దిగా తగ్గింది బాగా. మాకు డాక్టర్ గారు లో వస్తుంది. కంటిన్యూ చేయండి సార్, అది ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కంటిన్యూ చేయండి. కొంచెం ముందుకు వచ్చి కంటిన్యూ చేయండి డాక్టర్ గారు, ఇంప్రూవ్ అవ్వచ్చు. సరే, తత్ర సర్వాత్మనా మన గురువు గారు అన్నాం బాగుంటుంది. డాక్టర్ నా వాయిస్ వినిపిస్తుందా అండి? మీది వినపడుతుందండి. డాక్టర్ కంటిన్యూ చేయండి సార్. తత్ర సర్వాత్మనా సీతా మార్గితవ్యా విశేషతః. సీతమ్మను వెతకడం దగ్గర డాక్టర్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడండి. హలో, ఇప్పుడు చూడండి సార్. డాక్టర్ గారు మాట్లాడు. తత్ర సర్వాత్మనా సీతా మార్గితవ్యా విశేషతః. ఓకే సార్. సీతమ్మని వెతకడానికి వచ్చే విఘ్నాలు ఎన్ని ఉంటాయి అంటే ఎన్నిగా. సీతమ్మని వెతకండి అని ఆయన చెబుతుంటేనే మనకి బోడు విఘ్నాలు వచ్చేస్తాయి. అక్కడ సీతమ్మని వెతకాలి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. తత్ర సర్వాత్మనా సీతా మార్గితవ్యా విశేషతః. అక్కడ సీతమ్మ సర్వాత్మన మార్గితవ్య, సమస్తమైనటువంటి ఏ ప్రయత్న లోపము లేకుండా అన్ని ప్రయత్నాలు చేసి అక్కడ మాత్రం ఆ ద్వీపంలో మాత్రం సీతమ్మని వెతకాలి. ఎందుకయ్యా అలా చెప్తున్నావు? ఆ ద్వీపం గొప్పదనం ఏంటి అంటే, సహి దేశస్థు వధ్యస్య రావణస్య దురాత్మనః. దురాత్ముడైన రావణాసురుడు ఉండేటువంటి చోటయ్యా అది. వధ్యుడైనటువంటి వధింపడానికి యోగ్యుడైనటువంటి ఆ రావణాసురుడు ఉండేటువంటి ద్వీపం అది. రాక్షసాధిపతే వాసః సహస్రాక్షసమద్యుతే. దేవేంద్రుడితో సమానమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి వధ్యుడైనటువంటి దురాత్ముడైనటువంటి రాక్షసాధిపతి అయినటువంటి రావణుడు ఉండేటువంటి వాసమది. దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రాక్షసీ అంగారకేతి విఖ్యాత ఛాయామాకృష్య భోజనీ. మీరు వెళ్ళే మార్గంలో అంగారక అనేటువంటి పేరుతోటి ఒక రాక్షసి ఉంటుంది సముద్ర మధ్యంలో, సముద్రంలో లోపల ఉంటుంది. అది ఛాయామాకృష్య భోజనీ, అది ఛాయాగ్రాహి. దానిని తప్పించుకుని మీరు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాలంటుంది సుమా. ఇక్కడ మనకి వెంటనే ఒక అనుమానం వస్తుంది. రామచంద్రమూర్తి దగ్గరికి రావణాసురుడు ఒక రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకువెడుతూ ఉంటే కింద నుంచి మేము చూసామయ్యా ఆవిడ్ని, దక్షిణ దిక్కుగా వెళ్ళింది, రావణాసురుడే వాడు అని చెప్పాడు సుగ్రీవుడు. చెప్పు ఎక్కడుంటాడో అని అడిగాడు రామచంద్రమూర్తి. వెంటనే సుగ్రీవుడు మాట అన్నాడు, నజానే నిలయం తస్య. ఏమో నాకు తెలియదయా. ఎందుకు ఆయన ఆ రోజు అలా అన్నాడో మనం దానికి చాలా కారణాలు వివరించుకున్నాం. అందులో ఎక్కడ అబద్ధం ఆడాడు అని చెప్పడానికి వీల్లేనటువంటి కారణాలు మూడు ఉన్నాయి. అలాగా ఇదివరకు నేను నజానే నిలయంతస్య అని చెప్పాను, ఇప్పుడేమో రావణుడు ఉండేది అక్కడే అని చెప్తున్నాను. అంటే రావణుడికి అదే ఇల్లు తప్ప ఇంకా వేరే ఇల్లు లేవు ప్రపంచంలో ఎక్కడ అని మనకు తెలియదు. సీతమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, కానీ తర్వాత ఇంకెక్కడో అక్కడి నుంచి తీసుకెళ్ళి దాచి ఉండడు అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి వాడి ఈ సమయంలో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, ఇప్పుడు వాడి నివాసం ఏదో నాకు తెలియదు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు అది చెప్పాడు. ఇప్పుడు కూడా అక్కడ సీతమ్మ ఉంటుంది అని లేదో తెలియదు. అక్కడ సీతమ్మ ఉంటుందని నిజంగా తెలిస్తే తిన్నగా అక్కడికే అందరి వారిని పంపించి ఉండేవాడు. అన్ని దిగులకి పంపించవలసిన అవసరం లేదు. తర్వాత అక్కడి దాకా వెళ్ళి ఊరుకోకుండా అక్కడ సీతమ్మ కనబడిపోతే ఇంకా దక్షిణంగా ఇంకా కిందకు కూడా వెళ్ళి వెతకండి అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళే మార్గంలో మీకు ఛాయాగ్రాహి అనేటువంటి ఒక అంగారక అనేటువంటి ఒక రాక్షసి ఉంటుంది, దాని నుంచి జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళాలి.
ఏవం నిస్సంశయాన్ కృత్వా సంశయానష్ట సంశయాః మృగయధ్వం నరేంద్రస్య పత్నీం అమిత తేజసః. అమితమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి మీరందరూ కూడా నిస్సంశయంగా, అంటే ఏమాత్రము అనుమానంకి తావు లేకుండా, అంతా వెతికంగానండి అక్కడ కొన్ని వెతకడం మర్చిపోయామండి అనకుండా, అంతా వెతికంగానండి అక్కడ వరాలు అవన్నీ చూడలేదండి అనకుండా, అంతా వెతికంగానండి అక్కడ సహస్రవంట స్తంభం ఒకటి మర్చిపోయానండి అనకుండా, అణువణువు అంగుళము కూడా వెతుకుతూ నిస్సంశయాన్ని కృత్వా, ఏమీ సంశయం లేకుండా ఉండేటట్లుగా, నష్ట సంశయా పూర్తిగా నిర్ధారణ చేసుకునేలాగా సీతమ్మ యొక్క ఉనికి గురించి వెతకవలసింది. ఏ తమతిక్రమ్య లక్ష్మీవాన్ సముద్రే శతయోజనే, అక్కడి నుంచి ఇంకో 100 యోజనాలు కిందకి వెళ్ళండి, దక్షిణ దిక్కు వైపు వెళ్ళండి. గిరి పుష్పితకో నామ సిద్ధచారణ సేవిత, అక్కడ పుష్పితకము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పర్వతం కనపడుతుంది మీకు. చంద్ర సూర్యాంశు సంకాశ సాగరాంబు సమావృత భ్రాజతే విపులై శృంగై అంబరం విలిఖన్నివా. ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లు ఉండేటువంటి శిఖరాలు చంద్ర సూర్యాంశు సంకాశ, చంద్ర సూర్య సంకాశ సమానమైనటువంటి సముద్రము చేత చుట్టువారుకోబడినటువంటి విపులమైనటువంటి విస్తారమైనటువంటి 2 శృంగములు ఉన్నాయి. తస్యైకం కాంచనం శృంగం, అందులో ఒకటి కాంచన శృంగము. సేవతేయం దివాకర, దాన్ని సూర్యుడు ఆశ్రయించుకుని ఉంటాడు. శ్వేతం రాజతమేకంచ సేవతేయం నిశాకర, రెండవది రాజత లేదా వెండి శిఖరము, దాన్ని ఆశ్రయించుకుని నిశాకరుడైనటువంటి చంద్రుడు ఉంటాడు. ఇది చెప్పడంలో ఉద్దేశం సూర్యుని యొక్క దక్షిణాయన మార్గం గురించి చెప్తూ ఉన్నాడు. దక్షిణాయన మార్గంలో సూర్య ప్రయాణం జరిగేటప్పుడు లంకకు ఇంకొక 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఈ పుష్పితక పర్వతం మీద ఉన్నటువంటి 2 శిఖరాల పక్క నుంచి ఆయన పెడతారయ్యా. నతం కృతఘ్నా పశ్యంతి ననుశంసాః నన్న ఆస్తికాః ప్రణమ్య శిరసా శైలం తం విమార్గథ వానరాః. ఈ శృంగములు అందరికీ కనపడవయ్యా, కొందరికీ కనపడతాయి. ఎలాంటి వాళ్ళకి? కృతఘ్నులు కాని వారికి, నృశంసులు కాని వారికి, నాస్తికులు కాని వారికి మాత్రమే ఈ పర్వత శిఖరములు కనపడతాయి. అంటే సీతాన్వేషణకి వెళ్ళే వారి లక్షణాలు ఏమేమి ఉండాలో చెప్పేస్తున్నారు. ఒకటి, వారు కృతజ్ఞులై ఉండాలి. ఎంతసేపు పరమాత్మను పూజించడం అంటే ఇప్పుడు మనకేదో ఇస్తాడు ఇంకా అని పూజించద్దయ్యా, ఇంతవరకు ఇచ్చిన దానికే పూజించాలి, మనం ఎంత పూజించినా సరిపోదయ్యా అని చెప్తారు సామవేదం వారు. అలాగా పరమాత్మ యందు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు, నృశంసాహ దయాస్వరూపము కలిగినటువంటి వారు, ఎక్కడ క్రోధము కాఠిన్యము లేనటువంటి వారు, నాస్తికులు కానివారు, ఆస్తికత్వం ఉన్నవారు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారే ఆస్తికులు. వేదము చెప్పినటువంటిది జరుగుతుంది, వేదం నిజమే చెప్పింది అనేటువంటి దాని యందు నమ్మకం ఉన్నవారు ఆస్తికులు. కాబట్టి ఇటువంటి వారికి మాత్రమే ఆ పర్వతాలు కనపడతాయి. ఇటువంటి వారు మాత్రమే సీతాన్వేషణకి అర్హులు సుమా. ప్రణమ్య శిరసా శైలం తం విమార్గథ వానరాహ, ఆ శైలానికి నమస్కరించుకుని భక్తితోటి ఆ శైలంలో కూడా వెతకండి. తమ అతిక్రమ్య దురాదర్శ సూర్యమాన్ నామ పర్వత అధ్వనా దుర్విగాహేన యోజనాని 14. మరొక 14 యోజనాలు కనుక మీరు దక్షిణ దిక్కుగా వెళ్ళినట్లయితే అక్కడ సూర్యవంతం అనేటువంటి పర్వతం ఒకటి కనపడుతుంది. తతస్థం అతిక్రమ్య, దాన్ని కూడా దాటండి. దాటితే వైద్యుతో నామ పర్వత, వైద్యుత పర్వతం కనపడుతుంది. అక్కడ సర్వకామ ఫలైర్వృక్షై సర్వకాల మనోహరై, సమస్తమైనటువంటి కాలాల్లో పండే పండులు ఒకే కాలంలో పండుతాయి, అక్కడ దొరుకుతాయి. సర్వకాలములందరూ మనోహరంగా కూడా ఉంటుంది ఆ పర్వతము. తత్ర భుక్త్వా వరర్హాణి మూలాని చ ఫలాని చ, అక్కడ కాసేపు ఆగండి. ఆగి మీ ఆకళ్ళన్నీ తీర్చుకునేలాగా అక్కడ ఉన్నటువంటి ఫలములన్నీ చక్కగా తినండి, అక్కడ మూలములన్నీ తినండి. మధుని పీత్వా, తేనెలన్నీ త్రాగండి. ముఖ్యాని పరం గచ్చత వానరాహ, ఆగిపోకండి, వెంటనే కొంచెం బలం తెచ్చుకుని మళ్ళీ దక్షిణ దిక్కుగా ప్రయాణం కొనసాగించండి. తత్ర నేత్రమనఃకాంతః కుంజరో నామ పర్వతః అగస్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణ, అక్కడ
మీ నేత్రాలకి మనస్సులకి కూడా మనోహరంగా ఉండేటువంటి కుంజర పర్వతం ఒకటి ఉంటుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుని కోసం ఒక భవనాన్ని నిర్మించాడు. తత్ర యోజన విస్తారం ఉచ్ఛితం దశయోజనం శరణం కాంచనం దివ్యం నానారత్న విభూషితం. అక్కడ అది యోజనమైనటువంటి విస్తారం కలిగి ఉన్నది. యోజనం ఉచ్ఛితం దశయోజనం, అది ఒక యోజనము వెడల్పు 10 యోజనాల పొడవు ఉండేటువంటి అద్భుతమైనటువంటి భవనం అది. శరణం అనేటువంటి మాట ఇల్లు అని కూడా అర్థం ఉన్నది. అది కాంచనం శరణం దివ్యం, బంగారమైనటువంటి గృహం అది. నానారత్న విభూషితం, అది చూడండి అగస్త్య భవనం. తత్ర భోగవతి నామా సర్పాణామాలయ పురీ విశాల కక్ష్యా దుర్ధర్ష సర్వతః పరిరక్షిత. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు విశాలమైన కక్షలతోటి ప్రవేశించడానికి కూడా వీల్లేనటువంటి అన్ని వైపుల నుంచి కూడా రక్షింపబడుతున్నటువంటి సర్పముల యొక్క గృహము భోగవతి పట్టణము మీకు కనపడుతుంది. రక్షిత పన్నగై ఘోరై తీక్ష్ణదంష్ట్రై మహావిషై సర్పరాజో మహాప్రాజ్ఞ యస్యాం వసతి వాసుకి. వాసుకి అనేటువంటి సర్పం అనేకమైనటువంటి తీక్ష్ణమైనటువంటి కోరలు కలిగినటువంటి మహావిషము కలిగినటువంటి సర్పముల చేత సేవించబడుతూ అక్కడ మహాప్రాజ్ఞుడైన వాసుకి కనపడతాడు. నిర్యాయ మార్గితవ్యాచ సాచ భోగవతి పురి. ఇక్కడన్నీ పావులు ఉన్నాయి, మాకు వెళ్ళడం భయమని అనుకోకుండా ఆయనకు ఒక నమస్కారం పెట్టుకుని చక్కగా ఆ భోగవతి పట్టణాన్ని కూడా వెతకండి. తత్ర చానంతరాదేశ ఏకేచన సుసంవృతా. ఇవి నేను చెప్పాను కానీ నేను కొన్ని చెప్పి ఉండకపోవచ్చు. కొన్ని ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా కూడా అది గురువుగారు చెప్పలేదు కాబట్టి మేము వెతకమండి, వదిలేకండి. వాటిని కూడా ఇంకా ఏమైనా దేశాలు అక్కడ చుట్టుపక్కల ద్వీపాలు కానీ పర్వతాలు కానీ కనపడితే వాటిని కూడా వెతకండి. తంచ దేశం అతిక్రమ్య మహాన్ వృషభ సంస్థిత సర్వరత్నమయ శ్రీమాన్ వృషభో నామ పర్వత. ఊపు ఎత్తుగా ఉన్నటువంటి ఒక వృషభము మోర ఎత్తి పైకి చూస్తున్నదా అన్నట్లుగా కనపడేటువంటి వృషభ పర్వతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సమస్తమైనటువంటి రత్నములతో కూడినటువంటి వృషభ పర్వతం మీకు అక్కడ కనపడుతుంది. గోశీర్షకం పద్మకంచ హరిశ్యామంచ చందనం దివ్యం ఉత్పద్యతే యత్ర తచ్చైవాగ్ని సమప్రభం. అక్కడ అనేకమైనటువంటి చందనముతో పాటు అనేకమైనటువంటి విలువైనటువంటి రత్నరాశులు కూడా మీకు కనపడతాయి. అగ్ని సమప్రభం, అన్నీ కూడా అగ్ని వలె తేజనిలుతూ ఉంటాయి. నతు తచ్చందనం దృష్ట్వా స్పష్టవ్యం చ కదాచన రోహితా నామ గంధర్వాః ఘోరాః రక్షంతి తద్వనం. ఇక్కడ ఏదో చందనం బాగుంది అని చెప్పి ఆ చందనం వృక్షం మీద చెయ్యి వేశారో, ఒక పొలను ఏమైనా విరిచారో అది చాలా ప్రమాదం సుమా. నతు తత్ చందనం స్పష్టవ్యం, దాని మీద చెయ్యి కూడా వేయడానికి వీలేదు, అటు ముట్టుకోవద్దు. ఎందుకంటే రోహితాః నామ గంధర్వాః ఘోరాః రక్షంతి తద్వనం. రోహితులు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వులు ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటారు. తత్ర గంధర్వపతయః పంచ సూర్య సమప్రభాః శైలూషో గ్రామణీ శిగ్రుః శుభ్రో బభ్రుస్తథైవ చ. అది గంధర్వుల యొక్క పట్టణం కాబట్టి ఆ ప్రాంతంలో గంధర్వులు 5 మంది గంధర్వులు అక్కడికి వస్తారు. శైలీషుడు, గ్రామణి, శిగ్రు, శుభ్రు, బభ్రు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వులు ఆ ప్రాంతంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళ అనుచరులు రోహితులు దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. రవి సోమాగ్నివపుషాం నివాస పుణ్యకర్మణాం అంతే పృథివ్యా దుర్ధర్షాః తత్ర స్వర్గజిత స్థితాః. సూర్యచంద్ర అగ్ని తేజస్సులు కలిగినటువంటి పుణ్యకర్ములైనటువంటి వారు, స్వర్గాన్ని కూడా జయించినటువంటి వారు ఆ తర్వాత మీకు కనపడతారు. తతఃపరం నవః సేవ్యః పితృలోక సుదారుణః. అది పితృలోకము, అక్కడ పితృదేవతలందరూ కూడా ఉంటారు. రాజధాని యమస్య ఏషా కష్టేన తమసావృత. చాలా మిక్కిరి చీకటితో కూడినటువంటి అది ఉంటుంది. అది మీరు దానిలోకి మీరు వెళ్ళేటువంటి అర్హత మీకు లేదు, దానిలోకి మీరు వెళ్ళలేరు. ఏతావదేవ యుష్మాభిః
వీరాహ వానరపుంగవాహ శక్యం విచేతుం గంతుం వా నాతో గతి మతాంగతి. ఇంతవరకే మీరు వెళ్ళగలరు, ఇంతవరకు మీరు వెతుక్కుని వచ్చేయండి చాలు, ఇంతకన్నా ముందు వెళ్ళడానికి మీకు అవకాశం లేదు. అంటే పితృలోకం అనేది ఆ దక్షిణ దిక్కులో ఆఖరి భాగం, ఆ తర్వాత మీకు అక్కడ ప్రవేశం ఉండదు. కాబట్టి మీరు వీరులైనటువంటి వానరపుంగవులందరూ కూడా శక్యం విచేతుం గంతుం వా అక్కడ దాకా వెళ్ళండి, వెతకండి, అది దాటిన తర్వాత వెళ్ళేటువంటి అవకాశం లేదు. సర్వమేతత్ సమాలోక్య యచ్చాన్యదపి దృశ్యతే గతిం విదిత్వా వైదేహ్యా సన్నివర్తితుమర్హత. ఇది కూడా కాకుండా ఇంకా ఏదైనా కనపడితే నేను చెప్పనేవి వాటిని కూడా వెతుక్కుని అందులో కూడా సీతాదేవిని చూసి మళ్ళీ మీరు వెనక్కి రావాల్సి ఉన్నది. మాకెంతండి సమయం, తక్కిన వాళ్ళందరికీ నెల ఇచ్చారు, ఉత్తర దిక్కు అందరికీ. మాకేమన్నా సమయం ఒక్క 2-3 రోజులు ఏమన్నా పెంచుతారా? ఎస్తు మాసాన్ నివృత్తోగ్రే, మీకు కూడా 30 రోజులు మాత్రమే సమయం. ఈ 30 రోజుల తర్వాత మీరు వెనక్కి రావాల్సి ఉంది. మీలో ఎవరైతే ఈ 30 రోజులలో వచ్చి దృష్టా సీతేతి వక్షతి, దృష్టా సీత అని నాకు చెప్తారో, మత్తుల్య విభవో భోగై సుఖం స విహరిష్యతి, అతడు నాతో సమానమైనటువంటి భోగములు అనుభవించడానికి అర్హుడవుతాడు, జీవితమంతా సుఖపడతాడు. కాబట్టి 30 రోజుల లోపల మీలో ఎవరైతే సీతమ్మని చూసి వచ్చి దృష్టా సీత అని నాతో చెప్తారో వాడికి నాతో సమమైనటువంటి స్థితిని నేను కల్పిస్తాను, పరమ సుఖాలు కలిగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. హనుమత్స్వామి సముద్ర లంఘనం చేసి సీతాదేవిని చూసి వెనక్కి వచ్చిన తర్వాత వానరులందరూ కింద నిలబడి పైకి చూస్తున్నారు. అక్కడి నుంచి ఏదో ఎక్కడో దూరంగా ఒక విమానం వస్తున్నట్టు సౌండ్ ఏదో వస్తుంది. నెమ్మదిగా ఆ శబ్దం పెద్దదైంది. వాన ఆ గాలిని చీల్చుకుని హనుమత్స్వామి ప్రయాణిస్తున్నటువంటి వేగానికి వస్తున్నటువంటి శబ్దం అది. అందరూ ఒకసారి చూశారు, పైనుంచి హాహాకారాలు చేస్తున్నారు, గెంతులు వేస్తున్నారు. కింద వానరులందరూ ఒక కేక పెట్టారు, ఆయన దృష్టా సీత. ఎందుకు ఆ కేక పెట్టారు అంటే ఈ కేకే పెట్టమని చెప్తున్నాడు సుగ్రీవుడు. ఇంకో మాట మాట్లాడద్దు అన్నాడు. సీతమ్మని చూసి వచ్చిన తర్వాత దృష్టా సీతేతి యో భక్షతి, దృష్టా సీత అని చెబితేనే కుదురుతుంది, ఇంకేం చెప్పినా కుదరదయ్యా అన్నారు. అదేమిటండి సీతా దృష్ట అని చెప్పకూడదా అన్నారు. చెప్పకూడదండి అన్నారు. ఎందుకట? సీతా దృష్ట అంటే సరిగ్గా నాలాగా వ్యాకరణం నేర్చుకునే వాడు నాకే సగం తక్కువ వచ్చు, అంతకన్నా తక్కువ వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పొరపాటు పడవచ్చు. సీతా దృష్టాకి సీతా ప్లస్ అదృష్ట, సీతా దృష్ట అంటే సీత చూడబడలేదు అనడానికి కూడా సీతా దృష్టాయే. కాబట్టి దృష్ట అనేది కనుక ముందు చెప్పకపోయినట్లయితే సీతా ప్లస్ అదృష్ట, సీత కనపడలేదు అనేటువంటి అర్థం వస్తుంది దానిలో. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ముందు దృష్ట పెట్టండి, తర్వాత సీత పెట్టండి. దృష్టా సీత. నువ్వు సీత అని చెప్పావనుకో సగం మంది మూర్చిపోతారు, చూసాడో లేదో అని టెన్షన్ తోటి భరించలేక. కాబట్టి ముందు దృష్ట అని చెప్పేసావు అనుకో వాళ్ళకి సగం దాని మీద ఉన్నటువంటి వ్యగ్రత పోయింది. అమ్మయ్య కనపడింది. ఎవరు కనపడింది అనేది ఇంక తర్వాత ప్రశ్న. తర్వాత ఎవరిని చూడడానికి వెళ్ళారో ఆవిడే కనపడింది, దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కానీ దృష్ట మండోదరి, దృష్ట రావణ ఇవన్నీ కాదు అక్కడ అవసరమైనవి, అనవసరమైన విషయాలు. దేన్ని చూడడానికి వెళ్ళాడో దాన్ని చూడడమే వారు అర్థం చేసుకునేటువంటి వ్యవహారం. కాబట్టి దృష్ట అనేటువంటి మాట మాత్రమే ముందు చెప్పాలి అని సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ. సుగ్రీవుడు చెప్తూ ఉన్నాడు, ఎస్తు మాసాన్ని వృత్తోగ్రే దృష్టా సీతేతి వక్ష్యతి మత్తుల్య విభవో భోగై సుఖం స విహరిష్యతి. చాలా సుఖంగా అతడు నాతో సమానమైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. 9 రోజులు మాత్రమే సమయం. అటువంటి వాడు ఎవడైతే ఆ మాట చెప్తాడో వాడు తత ప్రియతరో నాస్తి మమ ప్రాణాత్ విశేషతః, నా ప్రాణం కంటే ఇష్టమైనటువంటి వాడు అవుతాడు. నాకు అంత ఇష్టడైనటువంటి వాడు ఇంకెవరూ లేరు. నా ప్రాణాల కంటే విశేషమైనటువంటి ప్రేమ నేను చూపిస్తాను అతడి మీద. కృతాపరాధో బహుశః మమ బంధుర్భవిష్యతి. ఒకవేళ ఏదైనా అతగాడు పొరపాటు చేసినప్పటికీ కూడా అతడి నేను క్షమిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే వానరులందరూ సీతాదేవి కనపడిందని వార్త తెలిసి సుగ్రీవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దారిలో మధువనం అనేది ఒక దానిలో చాలా ఘోరమైనటువంటి తప్పులు చేస్తారు.
చేసి ఆ మధువదాన్ని రక్షిస్తున్న వాడిని చిత్తకూడతారు ఆ మధువు యొక్క ప్రభావం వల్ల. వెంటనే అతగాడు పరిగెత్తుకుంటూ వచ్చి దెబ్బలు తిని సుగ్రీవుడితో చెప్తాడు, అయ్యా మీ అనుచరులట వారందరూ వచ్చి మీకు చాలా ఇష్టమైనటువంటి మధువనాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారండి అని. వెంటనే కృతాపరాధో బహుశః మమ బంధుర్భవిష్యతి, సీతను చూసొస్తే గనక ఎంత అపరాధం చేసిన వాడినైనా నేను క్షమించేస్తాను, ఎందుకంటే వాడు సీతమ్మ యొక్క జాడ వెతుక్కొని వచ్చాడు కాబట్టి అది చాలు, వాడు ఎంత అపరాధాలు చేసినా నేను క్షమించి వేస్తాననేటువంటి వాగ్దానం ఒకటి ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. కృతాపరాధో బహుశః మమ బంధుర్భవిష్యతి అమిత బల పరాక్రమా భవంతో విపుల గుణేషు కులేషు చ ప్రసూతాః మనుజపతి సుతాం యథా లభధ్వం తదధిగుణం పురుషార్థమారభధ్వం. మీరందరూ కూడా సామాన్యులు కారయ్యా. ఒక ఆయన అగ్నిదేవుని యొక్క కుమారుడు, ఒక ఆయన సాక్షాత్ బ్రహ్మ నోట్లోంచి ఊడిపడినటువంటి వాడు, ఒక ఆయన అనిలపుత్రుడు, మీరందరూ ఒక ఆయన ఇంద్రుని యొక్క మనుమడి వరుసలోకి చెందినటువంటి వాడు, ఇంద్రుని కుమారుడు వాలైతే వాలి యొక్క కుమారుడు అంగదు. కాబట్టి మీరందరూ కులేషు చ ప్రసూతాః, సత్కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు మీరందరూ. మీకు నేను ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం లేదు, అమితమైనటువంటి బలపరాక్రమలు కలిగినటువంటి వారు. కాబట్టి మీరందరూ ఏం చేస్తే సీతమ్మ కనబడుతుందో అది చెయ్యండి, అది చేసి ఊరుకోకండి సుమా. తదధిగుణం పురుషార్థమారభధ్వం, అంతకంటే ఎక్కువే చేయండి. ఇది చాలు ఆంజనేయ స్వామికి చూసి రమ్మంటే కాల్చి వచ్చేయడానికి. ఏది చెయ్యాలో అది చెయ్యండి, అవసరమందానికైనా దానికి అనుగుణంగా దానికి సహాయపడేలాగా ఇంకొంచెం ఎక్కువ కార్యక్రమం చేసినా సంతోషమే, మంచిదే, ఆ కార్యాన్ని చెడగొట్టకుండా ఉండేలాగా అని చెప్పి ఒక చిన్న సూచన కూడా ఇచ్చారు. హనుమత్స్వామికి మాత్రమే వినపడి ఉంటుంది అది. మొత్తానికి ఆ రకంగా దక్షిణ దిక్కు వెళ్ళే వాళ్ళందరికీ కూడా కార్యనిర్దేశం చేసి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చూపించినటువంటి సుగ్రీవుడు తరువాత మాట్లాడుతూ ఉన్నాడు. మనం 42 సర్గలోకి వచ్చాం. తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, ఇక మనకి పడమర దిక్కు వస్తూ ఉన్నది. ఆఖరణ మనకి ఉత్తర దిక్కు కూడా వస్తుంది. అథ ప్రస్థాప్య సుగ్రీవః తాన్ హరీన్ దక్షిణాం దిశన్ అబ్రవీత్ మేఘ సంకాశం సుషేణం నామయూథపం. సుషేణుడు అనేటువంటి వానర సేనానాయకుడైనటువంటి ఒక ఆయన్ని పిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తారాయా పితరం, ఆ సుషేణుడు తనకి మామగారి వరుస కూడా కాదు, సుషేణు యొక్క కుమార్తె తారాదేవి. తారాయా పితరం రాజా శ్వశురం భీమ విక్రమం, తన మామగారైనటువంటి మిక్కిలి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాజు అయినటువంటి సుగ్రీవుడు తారాదేవి యొక్క తండ్రి అయినటువంటి సుషేణుని చూసి మాట్లాడుతున్నాడు. అబ్రవీత్ ప్రాంజలి, మామగారు తండ్రితో సమానమైనటువంటి వారు కాబట్టి సుషేణుడి దగ్గరికి చెప్పేటప్పుడు ఆయన కొంచెం ఒడు దగ్గర పెట్టుకుని మరీ చెబుతూ ఉన్నారు. సుగ్రీవుడు అందరికీ ఇచ్చినట్టు రాజులాగా ఆజ్ఞ ఇస్తే కూరేటువంటి వ్యవహారం లేదు. అబ్రవీత్ ప్రాంజలి, తక్కిన వారికి చెప్పేటప్పుడు వారి చేతికి నమస్కారం పెట్టి జోడించి చెప్పాలి సుగ్రీవుడు. సుషేణుడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాంజలి అయి వాక్యం అభిగమ్య ప్రణమ్య చ, అతనికి నమస్కారం చేసి ప్రణామం చేసి చెప్తూ ఉన్నాడు. మరీచి పుత్రం మరీచం అర్చిష్మంతం మహాకపిం మృతం కపివరై శూరై మహేంద్ర సదృశద్యుతిం బుద్ధి విక్రమ సంపన్నం వైనతేయ సమద్యుతిం మరీచి పుత్రాన్ మారీచాన్ అర్చిర్మాలాన్ మహాబలాన్ ఋషిపుత్రాంశతాన్ సర్వాన్ ప్రతీచీం ఆదిశద్దిశం. ఆయనతోటి మీకు సహాయంగా ఉండడం కోసం నేను కొంతమందిని మీతో పంపిస్తున్నాను అంటూ మరీచి పుత్రులైనటువంటి మారీచులు అనేటువంటి మహాకపులు వారితోటి ఒక్కొక్కరు కూడా దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వారు, బుద్ధిలోనూ పరాక్రమంలోనూ కూడా బాగా వృద్ధి పొందినటువంటి వారు, ఒక్కొక్కడు గరుడితో సమానమైనటువంటి గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు, వారిని మహాబలుడైనటువంటి వారిని ఋషిపుత్రులని మరీచిపుత్రులని తాన్ సర్వాన్ ప్రతీచీం ఆదిశద్దిశం, ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ద్వాభ్యాం శతసహస్రాభ్యాం కపీనాం కపిసత్తమాః సుషేణ ప్రముఖాయూయం వైదేహీం పరిమార్గథ.
మీరందరూ కూడా శతసహస్రాభ్యాం కపీనాం ద్వాభ్యాం కపీనాం అంటే శతసహస్రము అంటే 1,00,000, ద్వాభ్యాం శతసహస్రం ఒక 2,00,000 మంది వానరములతోటి కపిసత్తములతోటి మీరు సీతమ్మను వెతకండి. సురాష్ట్రాన్ సౌరాష్ట్ర దేశం, సహ బాహ్లీకాన్ శూరాన్ భీమాం తథైవ చ స్ఫీతాన్ జనపదాన్ రమ్యాన్ విపులాని పురాణి చ. అక్కడ మీకు సౌరాష్ట్ర ప్రదేశం వస్తుంది, బాహ్లిక ప్రదేశంలో వస్తాయి, అలాగే భీమా ఆ ప్రదేశం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి జనపదములు, నగరములు, వాటన్నిటిని కూడా విస్తారమైనటువంటి పురములు, వీటన్నిటిని కూడా వెతకండి. పున్నాగహనం కుక్షిం వకుళోద్దాలకాకులం తథా కేతకషండాంశ్చ మార్గధ్వం హరియూధపాహ. మీరు అక్కడ అనేకమైనటువంటి పేర్లతో ఉన్నటువంటి వకుళ, ఉద్దాలక అనేటువంటి ఈ కేతక పేరు కలిగినటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా మార్గధ్వం వెతకవలసి ఉన్నది. ప్రత్యక్ శ్రోతరోగమాశ్చైవ నద్య శీతజలా శివాః తాపసానాం అరణ్యాని కాంతారాః గిరయశ్చయే. అక్కడ మీరు ప్రత్యక్ శ్రోత అంటే నదులు నదములు అని 2 రకాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్ శ్రోత అంటే అటుపక్కకి ప్రయాణించేటువంటి పశ్చిమ సముద్రంలోకి ప్రయాణించేటువంటి రథమైనటువంటిది నదులను, శీతజలములకు కలిగినటువంటి మంగళప్రదమైనటువంటి తాపసులందరికీ కూడా సుఖాన్నిచ్చేటువంటి అరణ్యము అనేటువంటి మాటకి సరి అయినటువంటి నిర్వచనం ఏంటంటే కేవలం జంతువులు ఉండేదని అనే అర్థంలోనే చెప్తారు. ఏంతి మృగాది అత్ర అరణ్యం, ఎక్కడైతే మృగములు మొదలైనటువంటి కూడా ఉంటాయో వాటి కోసం వెళతామో ఆ ప్రదేశం పేరు అరణ్యము. కాంతారాహ కాంతారములు, కాంశ్చితపి న ప్రవేశితం అర్హతి ఇది కాంతారం. ఎవరూ కూడా లోపలికి ప్రవేశించలేనటువంటి దుర్గమమైనటువంటి అరణ్యములకు కాంతారం అని పేరు. అలాగే గిరయ కాలేన గీర్యత ఇది గిరి అంటే పర్వతానికన్నా కొంచెం తక్కువ స్థాయిలో, కాలం అయినాక కొన్నాళ్ళకి అది కనపడకుండా పోతుంది, శిథిలం అయిపోతుంది. ఎందుకంటే రాజులు మొదలైన వాళ్ళందరూ కూడా శిల్పాల కోసమో భవనాల కోసమో దాన్ని మొదలుపెట్టి ముక్కలు చేసి తీసుకుపోతూ ఉంటారు. కొన్నాళ్ళకి కొన్ని కొండలు కనపడకుండా పోతూ ఉంటాయి. మనం ఇప్పుడు కూడా మనకి చూస్తూ ఉన్నాం, కొన్ని కొండలు అక్కడ ఉండేవండి, ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు ఇద్దరు వచ్చి వాళ్ళు పట్టుకుపోయారండి, మొత్తం కొండ తవ్వుకుని వెళ్ళిపోయారండి అని వింటూ ఉంటాం. అలాగా పోయేటువంటివి కొండలు, పోకుండా ఉండే పర్వతం వేరు, పర్వతం కంటే కొంచెం చిన్నది గిరి లేదా కొండ అనేటువంటిది. కాలేన గిరియత ఇది, కాలంతో పాటు శిథిలం అయిపోతుంది కాబట్టి దాని పేరు గిరి. ఇలాగ మీకు అరణ్యాలు, కాంతారములు, గిరులు అనేకములు ఉంటాయి. అక్కడ వాటన్నిటినీ వెతకండి. తతస్థలీమరుప్రాయామత్యుచ్చ శిరసశిలాః గిరిజాలావృతాం దుర్గాం మార్గిత్వా పశ్చిమాం దిశం. అక్కడ మరుప్రాయము అనేటువంటి ఎత్తైనటువంటి శిలలు కలిగినటువంటి గిరిజాల అమృతాం దుర్గాం మార్గితవ్యా పశ్చిమాం దిశం. పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి కొండల యొక్క సమూహం ఒకటి ఉంటుంది, దానిని వెతకండి. తత పశ్చిమమాసాద్య సముద్రం ద్రష్టుమర్హత. ఇంకా అక్కడ తర్వాత మీకు భూమి అయిపోతుంది, అక్కడి నుంచి సముద్రం మొదలవుతుంది. తిమి నక్రాయుత జలం అక్షోభ్యం అథవా నరాహ. అది తిమి నక్రాయుత జలం, అనేకమైనటువంటి తిమింగలములు, మొసళ్ళు ఉండేటువంటి మహాసముద్రం అది పశ్చిమ సముద్రం. తత్ర కేతకషండేషు తమాలగహనేషు చ కపయో విహర్ష్యంతి నారికేళవనేషు చ. బహుశా గోవా ఆ ప్రాంతం అయి ఉండొచ్చు. ఆ తీరం అంతా కూడా అనేకమైనటువంటి కొబ్బరి చెట్లు ఉంటాయా అని చెబుతూ ఉన్నారు. కేతక షండేషు, మొగలి పొదలు ఉంటాయి. తమాల గహనేషు, తమాల వృక్షంలో చీకటి చెట్లు అంటారు, అవన్నీ కూడా దట్టంగా ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఆ నారికేళ వనములలో కపులన్నీ కూడా విహరింతురుగాక. తత్ర సీతాంచ మార్గత్వం నిలయం రావణస్య చ. అక్కడ కూడా సీతాదేవిని వెతకండి, రావణుని యొక్క గృహం ఏమైనా ఉందేమో చూడండి. వేలాతట వినివిష్టేషు పర్వతేషు వనేషు చ. అక్కడ ఆ సముద్ర ఒడ్డునంతా కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్వతములు ఉంటాయి.
ఆ పర్వతం నుండి పశ్చిమ కనుమలు, బహుశా ఆ కనుమలన్నీ కూడా వెతకండి. మురచీపత్తనం చైవ రమ్యం చైవ జటీపురం అవంతీం అంగలోపాం చ తథా చాలక్షితం వనం. అనేకమైనటువంటి పట్టణాలు మీకు కనపడతాయి అక్కడ. మురచీపట్నం, జటీపురం, అవంతి, అంగపట్టణం, లోపాపురం, అలాగే తథా చాలక్షితం అనేటువంటి పేరు కలిగినటువంటి వనం ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా చూడండి. రాష్ట్రాన్ని చ విశాలాని పత్తనాని తతస్తతః. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి పట్టణములు, రాష్ట్రములు, ప్రదేశములు అవన్నీ కూడా వెతకండి. సింధు సాగరయోశ్చైవ సంగమే తత్ర పర్వతః మహాహేమగిరిర్నామా శతశృంగో మహాద్రుమః. సింధు నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతం, సింధు నది సాగర సంగమం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక పర్వతం ఉన్నది. హేమగిరి అని పేరున్నటువంటి పర్వతం. శతశృంగ 100 శిఖరాలతో ఉంటుంది. అది అనేకమైనటువంటి మహావృక్షములతో కూడి ఉంటుంది. తస్య పృష్ఠేషు రమ్యేషు సింహాః పక్షగమాస్థితాః తిమిమత్స్యగజాంశ్చైవ నీడానారోప్యంతి తే. అక్కడ రమ్యమైనటువంటి ఆ ప్రదేశంలో రెక్కలు ఉన్నటువంటి సింహాలు ఉంటాయి. అవి ఎగురుతూ ఉంటాయి. సింహమే అది, కానీ రెక్కలతో ఎగిరేటువంటి సింహం, రెక్కలున్నటువంటి సింహం. అటువంటి పక్షగమాః సింహాః స్థితాః, రెక్కలతో ఎగిరి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళే సామర్థ్యం ఉన్నటువంటి సింహములు ఉంటాయి. ఈ తిమింగములు ఉంటాయి, మత్స్యములు ఉంటాయి, గజములు ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ గృహములు ఏర్పాటు చేసుకుని ఉంటాయి. తాని నీడాన్ని సింహానాం గిరిశృంగగతాశ్చయే తృప్తా సప్తాశ్చ మాతంగాతో యదస్వన నిస్వనాః విచరంతి విశాలేస్మిన్ తోయపూర్ణే సమంతతః. అక్కడ ఆ గృహములలో ఏర్పాటు చేసినటువంటి గృహములలో సింహములు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృప్తాహ, మిక్కిలి గర్వించి ఉంటాయి, చాలా మదంతో ఉంటాయి. మాతంగాహ, అక్కడ ఉన్నటువంటి వారణములు కూడా, చాలా ఏనుగులు కూడా చాలా గజములు ఉంటాయి అక్కడ. అవి మేఘధ్వనిలా వినపడేటట్టుగా గట్టిగా ఎప్పుడూ కూడా ఘింకరిస్తూ ఉంటాయి. విశాలమైనటువంటి ఆ ప్రదేశంలో విచరంతి, తిరుగుతూ ఉంటాయి. తస్య శృంగం దివస్పర్శం కాంచనం చిత్రపాదపం సర్వమాసు విచేతవ్యం కపిభిః కామరూపిభిః. కామరూపులైన కపుల చేత అక్కడ దాని యొక్క శృంగం, శిఖరం ఏదైతే ఉందో, ఆకాశాన్ని అంటేటువంటి శిఖరం, కాంచన శిఖరం ఏదైతే ఉందో, విచిత్రమైనటువంటి వృక్షములు కలిగినటువంటి శిఖరం ఏదైతే ఉందో, అది సర్వం ఆసు విచేతవ్యం, త్వరగా దాన్ని మొత్తం కూడా గాలించండి. కోటిం తత్ర సముద్రే తు కాంచనీం శతయోజనాం దుర్దర్శాం పారియాత్రస్యాగతా ద్రక్షథ వానరాః. అక్కడ పారియాత్ర పర్వతం యొక్క చిగురు భాగం కనపడుతుంది, శిఖరం కనపడుతుంది. అది బంగారుమైనటువంటిది, శతయోజన విస్తీర్ణమైనటువంటిది. అది మీకు కనపడుతుంది. కోట్యస్తత్ర 24 గంధర్వాణాం తరస్వినాం వసంతి అగ్నినికాశానాం ఘోరాణాం కామరూపిణాం. అక్కడ కామరూపులైనటువంటి మిక్కిలి చురుకైనటువంటి అగ్నితో సమానమైనటువంటి ఘోరమైనటువంటి కోట్యః తత్ర 24 కోట్ల గంధర్వులు ఆ పారియాత్ర పర్వతం మీద ఉంటారయ్యా. పావకార్చి ప్రతీకాశాః సమవేతా సహస్రశః నా అత్యాసాదయితవ్యాస్తే వానరైః భీమ విక్రమైః. వారిని వెళ్ళి మీరేం గిల్లకండి, వారినేమి మీరు ఆ గంధర్వులు ఎవరిని కూడా వారితోటి కీచులాట్లు పెట్టుకోకండి. కాబట్టి మీరు నా అత్యాసాదయితవ్యాస్తే వానరైః భీమ విక్రమ, మాకేదో పరాక్రమం ఉంది, మేము కూడా భీమ విక్రమమే అని చెప్పి వానరులు ఎవరు కూడా వారితోటి గిల్లి కజ్జాలు పెట్టుకోకండి. నాదేయంచ ఫలం తస్మాత్ దేశాత్ కించిత్ ప్లవంగమైః దురాసదాహితే వీరాః సత్వవంతో మహాబలాః. అక్కడ ఫలములు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా నా ఆదేయం వాటిని స్వీకరించడానికి వీల్లేదు. అవేమి కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, చెయ్యి వేయకండి దాని మీద. అక్కడ ఫలముల మీద మీరు ఆకలితో కనుక చెయ్యి వేసినట్లయితే దురాసదాహితే వీరాహ, వారు దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలులేనటువంటి వీరుడైనటువంటి సత్వవంతః మహాబలాహ,
మహాపరాక్రమవంతులైనటువంటి బలము కలిగినటువంటి వారు. ఫలమూలాని తే తత్ర రక్షంతే భీమ విక్రమాః, వారందరూ కూడా అక్కడి ఫలమూలాలను రక్షిస్తూ ఉంటారు. తత్ర యత్నశ్చ కర్తవ్యో మార్గితవ్యా చ జానకీ, నహి తేభ్యో భయం కించిత్ కపిత్వమనువర్తతాం. మరి అక్కడంతా వెతకక్కర్లేదండి. ఆ చెట్టు ముట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని సంహరించేటువంటి ఘోరమైనటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి వాళ్ళు అక్కడ చూసి వచ్చామంటే అక్కర్లేదన్నాడు. అది కూడా వెతకండి అన్నాడు. ఎందుకట? మీ కపిత్వాన్ని మాత్రమే మీరు చూపించేలా అక్కడ తిరిగితే గనక మిమ్మల్ని వాళ్ళు ఏం చేయరయ్యా. అంటే మీరు ఏదో చూడడానికి వచ్చాం ఇటు అటు అంతే తప్ప మాకు ప్రత్యేకమైనటువంటి పళ్ళ మీద వాటి మీద కోరిక లేదు అనిపించేలాగా అక్కడ గనక తిరిగినట్లయితే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, మీకు ఏమీ హాని చెయ్యరు. పళ్ళ చెట్ల మీద చెయ్యి వేయనంతసేపు మీకు క్షేమమే. కాబట్టి అక్కడ కూడా మీరు వెతకవలసిందే. తత్ర వైడూర్యవర్ణాభో వజ్ర సంస్థాన సంస్థితః, నానాద్రుమలతాకీర్ణో వజ్రో నామ మహాగిరి. ఇంకొంచెం మీరు పశ్చిమ దిక్కు కనుక వెళ్ళినట్లయితే అక్కడ వజ్రము అనేటువంటి పేరు గల మహాపర్వతం ఒకటి మీకు కనపడుతుంది. శ్రీమాన్, మహామంగళప్రదమైనది. సముదితస్తత్ర యోజనానాం శతం సమం, చాలా మహాపర్వతం అది. యోజనానాం శతం, 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి మహాపర్వతం అది. గుహాః తత్ర విచేతవ్యాః ప్రయత్నేన ప్లవంగమాః, దానిలో ఉన్నటువంటి ప్రతి గుహలోకి కూడా జొరబడండి. లోపల రావణాసురుడు గాని ఉన్నాడేమో చూడండి, సీతమ్మని గాని దాచిపెట్టాడేమో వెతకండి. చతుర్భాగే సముద్రస్య చక్రవాన్ నామ పర్వతః, తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణా. ఇంకొంచెం ముందుకు వెళితే 4వ వంతు సముద్రం గడిచిన తర్వాత మీకు చక్రవాకము అనేటువంటి పర్వతం కనబడుతుంది. అక్కడ విశ్వకర్మ వచ్చి సహస్రార చక్రాన్ని తీశాడు. సహస్రార చక్రం ఏ రకంగా ఉంటుందో దాన్ని ఒక శిల్పి విశ్వకర్మ అక్కడ చేసి పెట్టాడు. తత్ర పంచజనం హత్వా హయగ్రీవం చ దానవం, ఆజహార తతశ్చక్రం శంఖంచ పురుషోత్తమః. ఆ పర్వతం మీద పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు పంచజనుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి తన యొక్క శంఖాన్ని తిరిగి పొందాడు. పాంచజన్యము దాని యొక్క పేరు. ఆ పంచజనుడు అనేటువంటి రాక్షస సంహారం చేసి పొందినటువంటిది పాంచజన్యం. అలాగే హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి ఆ చక్రాన్ని కూడా అక్కడ విష్ణుమూర్తి తిరిగి పొందాడు. తస్య సానుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. అక్కడ ఉన్నటువంటి పర్వత సానువులందు, విచిత్రమైనటువంటి విశాలమైనటువంటి గుహల యందు కూడా రావణుడు సహవైదేహ్య మార్గితవ్య, సీతమ్మ దాచిపెట్టినటువంటి సీతమ్మ కోసం రావణుని కోసం వెతకండి. యోజనానాం తతషష్ఠి వారాహో నామ పర్వతః. ఒక 60 యోజనముల దూరం వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వారాహము అనేటువంటి పేరు కలిగినటువంటి వరాహ పర్వతము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పర్వతం ఉంటుంది. సువర్ణ శృంగ, దాని చిగురు భాగం దాని యొక్క శిఖరం సువర్ణమయమై ఉంటుంది. సుశ్రీమాన్ అగాధే వరుణాలయే, అది కూడా శ్రీమంతమైనటువంటి పర్వతము, మంగళప్రదమైనటువంటి పర్వతము. అది అగాధమైనటువంటి సముద్రంలోంచి పైకి లేచి ఉంటుంది. తత్ర ప్రాగ్జ్యోతిషం నామ జాత రూపమయం పురం, యస్మిన్ వసతి దుష్టాత్మా నరకో నామ దానవః. అంతకు దాటి ఇంకా మీరు కనుక పశ్చిమానికి వెళ్ళినట్లయితే అక్కడ ప్రాగ్జ్యోతిషం అనేటువంటి పురం కనపడుతుంది. ప్రాగ్జ్యోతిషపురం. మనకి అందులో నరకాసురుడు అనేటువంటి వాడు వసతి అంటే ఉంటున్నాడు. మరి నరకాసురు వధ అయిపోయింది కదండి అప్పటికి. సత్యభామ మరి కృష్ణుడు వెళ్ళి నరకాసురుని సంహరించేశాడు కదా అంటే అప్పటికి ఇంకా అవ్వలేదు. కృష్ణావతారం దీని తర్వాత వచ్చినటువంటి అవతారం. కాబట్టి ఆ ప్రాగ్జ్యోతిష పురాన్ని పరిపాలిస్తూ అక్కడ నరకాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడి పని ఇంకా తర్వాత అవతారంలో స్వామివారు పట్టవలసి ఉన్నది. ప్రస్తుతం వాడు ఇంకా ఆ ప్రాగ్జ్యోతిషపురంలో నరకుడు అనేటువంటి వాడు ఉన్నాడు సుమా. తత్ర సా అనుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. వాడు అనేక మంది రాజకన్యల్ని తెచ్చి దాచి తన చెరసాల్లో పెట్టడం అనేటువంటి వ్యవహారాలకు జరిపించేటువంటి వాడు ఆ నరకుడు అనేటువంటి వాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త గుహలలోనూ విశాలమైనటువంటి ఆ సాను ప్రాంతాల్లో కూడా మీరు సీతమ్మ గురించి వెతకండి. తమతిక్రమ్య శైలేంద్రం కాంచనాంతర నిర్ధరః
పర్వత సర్వసౌవర్ణో ధారా ప్రశ్రవణాయుత. దాన్ని కూడా దాటి వెళ్ళిన తర్వాత మీకు సర్వసౌవర్ణము పర్వతము అనేటువంటి ఒక మహాపర్వతం ఒకటి కనపడుతుందయ్యా. తం గజాశ్చ వరాహాశ్చ సింహాశ్చ వ్యాఘ్రాశ్చ సర్వతః అభిగర్జంతి సతతం తేన శబ్దేన దర్పితాః. ఆ పర్వత ప్రాంతం మీద అనేకమైనటువంటి ఏనుగులు, వరాహములు, సింహములు, పెద్ద పులులు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అభిగర్జంతి, నిత్యము శబ్దం చేస్తూ ఉంటాయి. యస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాకశాసనః అభిషిక్తః సురైరాజా మేఘవాన్ నామ పర్వతః. అక్కడ మేఘవంతము అనేటువంటి ఒక పర్వతం ఉంటుంది. దాని మీదే ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఆ దేవేంద్రుడికి అక్కడ సురరాజుగా పట్టాభిషేకం చేసినటువంటి ప్రదేశం అది. తాము అతిక్రమ్య, దాన్ని కూడా దాటిపోండి, మేఘవంత పర్వతాన్ని కూడా దాటిపోండి. శైలేంద్రం మహేంద్ర పరిపాలితం షష్ఠిర్గిరి సహస్రాణి కాంచనాని గమిష్యథ. అది దాటాక మీకు ఒక 60,000 శృంగములు, శిఖరములు కలిగినటువంటి 60,000 పర్వతముల యొక్క సమూహం ఒకటి కనపడుతుంది. మహేంద్రపాలితమైనటువంటి ఆ మేఘవంత పర్వతం దాటిన తర్వాత తరుణాదిత్య వర్ణాని భ్రాజమానాని సర్వతః జాతరూపమయై వృక్షై శోభితాని సుపుష్పితై. అక్కడ బంగారము చెట్లు ఉంటాయి, బంగారపు మొక్కలు ఉంటాయి అన్నీ. అవి తరుణాదిత్య వర్ణాన్ని, ఉదయ సూర్యుని వలె ఉన్నటువంటి, బాల సూర్యుని వలె ఉన్నటువంటి వర్ణము కలిగినటువంటి ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి అంతా కూడా. తేషాం మధ్యే స్థితో రాజా మేరురుత్తర పర్వతః. ఆ 60,000 పర్వతాల మధ్యలో మీకు ఉత్తరంగా నుంచి వస్తున్నటువంటి మేరు పర్వతం యొక్క కింది భాగం కూడా ఆ ప్రాంతం దాకా వస్తుంది, పశ్చిమ దిక్కులో. కాబట్టి ఉత్తరంలో ఉన్నటువంటి మేరు పర్వతము ఆ పశ్చిమ దిక్కులో దాని యొక్క పీఠ భాగం అక్కడ దాకా వచ్చింది. ఆదిత్యేన ప్రసన్నేన శైలో దత్తవరపురా. ఆదిత్యుడు ఆ మేరు పర్వతానికి ఒకప్పుడు వరం ఇచ్చాడయ్యా, మంచి వరం. తేనైవ ముక్త శైలేంద్ర సర్వ ఏవ త్వదాశ్రయాః మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రంచ కాంచనాః. ఆ మేరు పర్వతం యొక్క శృంగాన్ని ఆసరాగా చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ మేరు పర్వతం యొక్క శృంగం మీద చీకటి పడ్డం అనేది ఉండదు, ఎప్పుడూ కూడా పగలుగానే ఉంటుంది ఆ ప్రాంతం అంతా. కాబట్టి ఆ ప్రాంతంలో మత్ప్రసాదాత్, నా యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పి సూర్యుడు వరమిస్తూ ఉన్నాడు ఆ పర్వతానికి. అది దివారాత్రం కాంచన, పగలు రాత్రి కూడా బంగారు వెలుగులీనుతూ ప్రకాశిస్తూనే ఉంటుంది. త్వయి ఏ చాపి వత్స్యంతి దేవగంధర్వదానవాః తే భవిష్యంతి రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభాః. నీ పర్వతం మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎర్రగా మారిపోతారు కొన్నాళ్ళకి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎర్రగా ఉంటారు అని అర్థం. మనం బహుశా వేరే దేశంలోని మనుషులు కొందరు గురించి మాట్లాడుతున్నారేమో వాల్మీకి మహర్షి అనిపిస్తుంది. ఆ కలకాలం నీ దగ్గర ఎవరైతే నీ దగ్గర ఉంటారో దేవదానవ గంధర్వులందరూ, వారందరూ కూడా రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభాః, నీ యొక్క కాంతి చేత వారందరూ కూడా నిత్యము ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటారు. విశ్వే దేవా మరుతో వసవశ్చ దివౌకసః ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరుముత్తర పర్వతం. ఈ మేరు పర్వతం పైనుంచి ఈ దాని యొక్క పీఠభూమి దగ్గరికి విశ్వే దేవులు, మరుత్తులు, వసవులు, దివౌకసః ఈ స్వర్గంలో నివసించేటువంటి దేవతలు వీరందరూ కూడా పశ్చిమ సంధ్యని కోసం ఆ పశ్చిమం దిక్కులో ఆ చివరి భాగానికి వస్తారు. ఆదిత్యముపతిష్టంతి తైశ్చ సూర్యోభిపూజితః. అంటే సూర్యాస్తమయం సమయానికి ఆ ప్రాంతం అంతా కూడా వసువులతో, విశ్వే దేవులతోటి, దేవతలతోటి నిండిపోతుంది. వారు సూర్యుని ఆ సమయంలో అర్చన చేసుకుంటారు పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి అస్తపర్వతం వైపుకి. ఆదిత్యముపతిష్టంతి తైశ్చ సూర్యోభిపూజితః అదృశ్య సర్వభూతానాం అస్తం గచ్చతి పర్వతం. వారందరూ సూర్యుడు ఆ అస్తపర్వతం వెనకాల నుంచి అస్తమిస్తూ ఉన్నవాడే ఉండగా అదృశ్య రూపులై సూర్యుని వారు సేవించుకుంటారు. యోజనానాం సహస్రాణి దశతాని దివాకరః ముహూర్తార్థేన తం శీఘ్రం అభియాతి శిలోచ్చయం. ముహూర్తార్థ మాత్రంలో అక్కడ సూర్యుడు 1,000 యోజనాల దూరం ప్రయాణించి
అస్తమిస్తాడయ్యా. ఆ అస్తపర్వతం వెనక్కి వెళ్ళిపోతాడు. శృంగేతస్య మహద్దివ్యం భవనం సూర్యసన్నిభం ప్రాసాదగణ సంబాధం విహితం విశ్వకర్మణ. ఆ అస్తపర్వతం యొక్క శిఖరం మీద విశ్వకర్మ మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించాడు. సూర్య సన్నిభం, ఆదిత్య సన్నిభమైనటువంటి భవనం ఒకటి తయారు చేశాడు. శోభితం తరుభిశ్చిత్రై నానాపక్షి సమాకులై నికేతం పాశహస్తస్య వరుణస్య మహాత్మనః. పాశహస్తుడైనటువంటి వరుణుని యొక్క గృహం అది. వరుణుడు పశ్చిమ దిగ అధిపతి అయినటువంటి వరుణుడు ఉండేటువంటి స్థానం అది. అది చిత్రమైనటువంటి తరువులు వృక్షములు కలిగి ఉండి నానాపక్షి సమాకులమైనటువంటి ఉంటుంది. మహాత్ముడైన పాశహస్తుడైన వరుణుని యొక్క నికేతనం గృహం అది. అంతరామేరుమస్తంచ తాలో దశశిరా మహాన్ జాతరూపమయ శ్రీమాన్ భ్రాజతే చిత్రవేదిక. అక్కడ మీకు ఒక విచిత్రం కనబడుతుంది. 10 శిరస్సులు కలిగినటువంటి తాడి చెట్టు ఒకటిగా మీకు కనబడుతుంది. అది బంగారపు తాడి చెట్టు. అది బంగారపు మయమైనటువంటి వృక్షం. అది జాతరూపమయం. తేషు సర్వేషు దుర్గేషు సరస్సు చ సరిత్సు చ రావణ సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. అక్కడ కూడా రావణుడు సీతమ్మ గురించి మీరు వెతుకుతూనే ఉండాలి. యత్ర తిష్టతి ధర్మజ్ఞ తపసా స్వేన భావితః మేరు సావర్నిరిత్యేవ ఖ్యాతో వై బ్రహ్మణా సమః. అక్కడ మీకు ఒక ఋషి కనబడతాడు. ఆయన పేరు మేరు సావర్ణి. ఆయన బ్రహ్మతో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. తపస్సు వల్ల కలిగినటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు ధర్మజ్ఞుడు. ప్రష్టవ్యో మేరు సావర్ణి. ఆయనకి నమస్కరించండి. ఆయనకి పాదాలకి నమస్కరించి ఆయన అడగండి. మహర్షి సూర్యసన్నిభ ప్రణమ్య శిరసా భూమౌ ప్రవృత్తిం మైథిలీం ప్రతి. ఏమండి, మా సీతమ్మ ఏమన్నా మీకు కనపడిందా? ఇక్కడికి ఏమన్నా సీతమ్మని తీసుకొచ్చి ఆ రావణుడు దాచిపెట్టాడా అని ఆ మేరు సావర్ణి మహర్షి మీరు భూమి మీద తల ఆనేలాగా సాష్టాంగ ప్రణామాలు చేసి ఆయన ప్రసన్నుడు చేసుకుని ఆయనకి విషయం అడగండి. సీతమ్మని కానీ అక్కడ రావణాసురుడు దాచాడేమో. ఏతావజ్జీవలోకస్య భాస్కరో రజనీక్షయే కృత్వా వితిమరం సర్వం హస్తం గచ్చతి పర్వతం. ఆ తర్వాత ఇంకా సూర్యుడు అస్తమించేసిన తర్వాత వచ్చేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా చీకటితో కూడి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి సమస్తం భూమిని కూడా విశేషమైనటువంటి చీకట్లు వచ్చేలాగా సూర్యుడు అస్తపర్వతం వెనకాలకి వెళ్ళిపోతాడు. ఏతావద్ వానరైశక్యం గంతుం వానర పుంగవాహ. తూర్పు వైపున ఉదయపర్వతం దాని యొక్క లిమిట్, దాని తర్వాత అంధకారం. పశ్చిమం వైపున మళ్ళీ అస్తపర్వతం. అక్కడ దాకా వెళ్ళిపోండి మీరు, అక్కడ దాకా వెతకండి. ఆ తర్వాత మళ్ళీ కూడా గాఢాంధకారం. మళ్ళీ లోకంబులు లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ప్రదేశం దాకా వెళ్ళిపోండి. ఏతావద్వానరైశక్యం గంతుం వానర పుంగవాహ అభాస్కరం అమర్యాదం నజానీమస్తతఃపరం. ఉదయపర్వతం దగ్గర కూడా అదే శ్లోకం వాడారు మహర్షి. అభాస్కరం అమర్యాదం నజానీమస్తతఃపరం. దాని తర్వాత ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం, మనకి తెలియదు దాని సంగతి. కాబట్టి మీరు అక్కడి వరకు మాత్రమే వెళ్ళండి. అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ అస్తపర్వతమాసాద్య పూర్ణే మాసే నివర్తత. ఊర్ధ్వాన్ మాసాన్న వర్తవ్యం వసద్వధ్యో భవేన్మమ అని చెప్పదలుచుకొని చెప్పేస్తున్నాడు. మామగారైనా సరే ఏమీ మొహమాటం అనేది లేదు. ముందు పెట్టేటప్పుడు నమస్కారం పెట్టి చెప్పినా చివరిలో చెప్తున్నాడు మీకు కూడా నెలలాడే టైము. ఒక నెల కాలం కనుక గడిచి ఇంకొక రోజు కనుక అక్కడ ఉన్నట్లు కనుక తెలిసినట్లయితే వారి అందరినీ కూడా వధ్యయేవా, వాడు కూడా సంహరించబడవలసిన వాడే, వాడు కూడా మమ వత్స్యః, నాకు వత్స్యుడే. సహైవ శూరో యుష్మాభిః శ్వశురో మే గమిష్యతి శ్రోతవ్యం సర్వమేతస్య భవర్భిః దిష్టకారిభిః. దిష్టకారిభిః, ఆదిష్టకారిభిః. ఆయన ఆజ్ఞలో మీరుండాలి, ఆయన చెప్పు చేతల్లో మీరుండాలి. మా మామగారైనటువంటి సుషేనుని యొక్క ఆజ్ఞలో మీరుండాలి. ఆయన దీనికి నాయకత్వం వహిస్తారు. కాబట్టి ఆయన చెప్పినట్లు వెళ్ళి శూరులైనటువంటి మీరందరూ కూడా వెతకవలసి ఉంటుంది. గురురేష మహాబాహు శ్వశురో మే మహాబలః
సుషేణుడు అనుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? సామాన్యుడు కాదు ఆయన. శ్వశురః మే మహాబలః, మహాబలుడైనటువంటి ఆయన నా యొక్క మామగారు. మహాబాహుః మహాబలః భవంతశ్చాపి విక్రాంతాః ప్రమాణం సర్వకర్మ. అలా అని మిమ్మల్ని తక్కువ చేయడం ఏం కాదు. ఆయన ఎంతటి బలవంతుడో మీరు అంతటి బలవంతుడే. మీరు కూడా అలాగే మహాపరాక్రమం కలిగినటువంటి వారు. ప్రమాణం సర్వకర్మసు, ఆయనే ప్రమాణం మీకు అన్ని కర్మల్లోనూ కూడా, అన్ని విషయాల్లోనూ కూడా ఆయన చెప్పినట్లుగా నడుచుకోండి. ప్రమాణమేవం సంస్థాప్య పశ్యధ్వం పశ్చిమాం దిశం. ఆ సుషేణుని ముందు పెట్టుకుని, ఆయన ప్రమాణంగా పెట్టుకుని, ఆయన ఆజ్ఞని పాటిస్తూ మీరు పశ్చిమ దిక్కుని వెతకవలసి ఉన్నది. దుష్టాయాంతు నరేంద్రస్య పత్యాం అమిత తేజసః కృతకృత్యా భవిష్యామః కృతస్య ప్రతికర్మణ. మనకి రామచంద్రుడు ఆ అద్భుతమైనటువంటి కొన్ని ఫలితాలను ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం వారికి ప్రతికర్మ చేయడం, కృతజ్ఞత చూపించడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇందులో భాగంగా మీరు దృష్టాయాంతు నరేంద్రస్య పత్యాం అమిత తేజసః కృతకృత్యా భవిష్యామః. మనం కృతకృత్యులు కావాలి దీనిలో అంటే మహాసూరుడైనటువంటి రామచంద్రుని యొక్క ధర్మపత్ని సీతమ్మని మనం వెతకవలసి ఉంటుంది, కనిపెట్టవలసి ఉంటుంది. అతో అన్యదపి యత్కార్యం కార్యస్యాస్య హితం భవేత్. మళ్ళీ చెప్తున్నాడు, ఇంతవరకే చెప్పారు, ఇంతవరకన్నా చెప్పలేదని మానేయకండి. నేను చెప్పని దానికన్నా ఏదైనా చేయవలసిన పని ఉంటే, ఇంకేదైనా చేయవలసింది ఉంటే దాన్ని కూడా ఈ కార్యానికి హితమైనది ఏదైతే ఉన్నదో, అంటే ఈ కార్యం చెడిపోయేలా కాకుండా ఇది చెడిపోకుండా ఉండేలాగా ఈ కార్యానికి పనికొచ్చేలాంటి కార్యక్రమం ఏదున్నా సరే మీరు హాయిగా పూర్తి చేయండి. సంప్రదార్య భవద్భిశ్చ దేశకాలార్థ సంహితం. దేశకాల పరిస్థితులు గుర్తుపెట్టుకుని మళ్ళీ నేను చెప్పినటువంటి 30 రోజుల్లో వెనక్కి రావాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఇంకేదైనా దీనికి తోడ్పడే కార్యక్రమాలు చేయవలసి వస్తే వాటిని కూడా సాధించండి. తతసుషేణ ప్రముఖా ప్లవంగాః సుగ్రీవవాక్యం నిపుణం నిశమ్య ఆమంత్రస్య సర్వే ప్లవగాధిపం తేజగ్ముర్దిశం తాం వరుణాభిగుప్తాం దిశం. వరుణుని చేత పాలించబడుతున్నటువంటి, రక్షించబడుతున్నటువంటి పశ్చిమ దిక్కుకేసి ఈ సుషేణ ప్రముఖులైనటువంటి వానరులందరూ కూడా నిపుణమైనటువంటి, తెలివితో కూడినటువంటి, ఆ సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సుగ్రీవుని యొక్క వాక్యాన్ని విని వారందరూ కూడా ఆ ప్లవగాధిపతి అయినటువంటి సుగ్రీవుడి మాట మీద పశ్చిమ దిక్కుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇది శ్రీమద్ రామాయణే కిష్కింధాకాండే 42 సర్గః. మనం ఇవాళ 2 దిక్కులని పూర్తి చేసుకున్నాం. ఒకటి దక్షిణ దిక్కు, 2 పశ్చిమ దిక్కు. దీనికోసం కొంచెం వేగంగానే పరిగెట్టవలసి వచ్చింది. కారణం ఏమిటంటే ఇందులో మనకి తాత్వికమైనటువంటి విషయాలు చాలా తక్కువ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా భౌగోళికమైనటువంటి వర్ణన మాత్రమే జరుగుతూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఒక్కొక్క శ్లోకం దగ్గర ఆగిపోయామంటే మనం మన యొక్క లక్ష్యమైనటువంటి సుందరకాండ సీతా దర్శనానికి ఇంకా దూరం అయిపోతామనే భయంతో మనం వేగంగా పూర్తి చేసుకున్నాం. ఈ కిందటి వారం తూర్పు దిక్కు, ఇవాళ వచ్చినటువంటి దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కుల్ని కూడా. కాబట్టి పెద్దలు క్షమింతురుగాక ఇంత వేగంగా పరిగెట్టినందుకు. కాకపోతే మనం ఒక లాజికల్ ఎండ్ దగ్గర ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళతోటి మనం 42వ సర్గ పూర్తి చేసుకుని 43వ సర్గలోకి వచ్చేసారి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. తతస్సందిశ్య సుగ్రీవః శశురం పశ్చిమాం దిశం వీరం శతబలిం నామా వానరం వానరర్షభః. ఈ రకంగా పశ్చిమ దిక్కుకేసి వెళ్ళవలసిన వారందరికీ సందేశం ఇచ్చినటువంటి సుగ్రీవుడు శతబలి అనేటువంటి పేరు కలిగినటువంటి వానరుని పిలిచి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అది మనం వచ్చేసారి తెలుసుకుందాం. వచ్చేసారి ఎప్పుడు పెట్టుకుందాం అని పెద్దలందరూ నిర్ణయిస్తే అప్పుడు పెట్టుకుందాం. వాల్మీకి మహర్షి రచించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో మనం ఇవాళ ఈ కార్యక్రమంతో ముగించుకుంటూ ఉన్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.
మాస్టర్ కిషన్ రెడ్డి వారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మాస్టర్, వీటిలో ఉన్నారు. మాస్టర్ మీరు అన్మ్యూట్ చేయాలి. మహాభాగవతంలో ఈ భూమండల విషయాన్ని, భూగోళ విషయాన్ని అంతా ప్రస్తావించి ఇవి గనక ఎవరైతే వింటారో వారు వెళ్ళి చూడకపోయినప్పటికీ కూడా ఈ భూమిని అంతా, ఈ సమస్తమైన దీపాన్ని వాటిని చూసినటువంటి పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు అన్నారు. అల్లసాన పెద్దలు కూడా పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థమేమ వింటయు సకల కల్మషహరము అంటారు. ఒకనాడు అక్కడికి వెళ్ళి మనం చూడకపోయినప్పటికీ కూడా వింటే చాలు మనం ఎక్కువ ప్రయోజనాలు పొందుతాము అని చెప్పారు. కాబట్టి అందులో ఇప్పుడు మల్లా ధర్మశాస్త్రి శాస్త్రి గారు వచ్చింది కాబట్టి ఆయన పురాణం చెప్పేటప్పుడు ఈ పద్ధతిలోనే చెప్తున్నారు. అంతేగాని నీకు వచ్చిందంతా చెప్పద్దయ్యా, ఇక్కడ వచ్చింది అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చింది అంటే విన్యాసం చేయొద్దు. నేను పురాణం అంటే పురాణంలో వాల్మీకంలో లేక వ్యాసుడు ఏం రాశాడో అవి చెప్పి దాంట్లో ఉండే విశేషాలు ఏమున్నాయో అవి ఆయన వెంకటించమని చెప్పేవారు. ఆ విధంగా డాక్టర్ గారి యొక్క ప్రవచనం జరిగింది. అందులో వాళ్ళకి కనుమ పండుగ అత్యద్భుతమైనటువంటి భూగోళ విశేషాలు విన్నాం. మన పాపాలన్నీ కూడా నశిస్తాయి, అది పుణ్యాన్ని కలుగజేస్తుంది, మనకి సర్వతోముఖాభివృద్ధిని అందజేస్తుంది. అటువంటి పవిత్రమైన రామాయణంలో ఉండేటువంటి 2 సర్గలని, అందులో దక్షిణ దిక్కు పడమటి దిక్కు విషయాలు మనం విన్నాం. మళ్ళీ వచ్చే వారం ఆయన చెప్పినప్పుడు మళ్ళీ మనం అసలైన ఉత్తర దిక్కుకు వెళ్ళేటువంటి మానసోపర పర్యంత లోకాలోక పర్వతం వరకు ఉండేటువంటి విశేషాలను మళ్ళీ మనం వినబోతాం అని తెలియజేస్తాం. డాక్టర్ మరి వచ్చే వారం సంగతి ఇట్లా మనం చెప్తారా మళ్ళీ మీరు? దాన్ని బట్టి చెప్తాం. వీటిలో ఉన్నారు ఇవాళ నుంచి బుధవారం ఒక 5 రోజులు గురువు గారు బుధవారం మనం పెట్టుకోవచ్చేమో కదా. అదే డాక్టర్ వీటిలో ఉన్నారు. డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఇవాళ నుంచి డాక్టర్ గారు మీకు సమయం కుదిరితే బుధవారం నాడు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ సాయంత్రం 7 గంటలకి, అదే 6:50కి. ఇవాళ నుంచి గురువుగారి ప్రవచనం ఉంది 5 రోజుల పాటు. ఓ అదే దానికోసమే మనం ఇవాళ కూడా టైం 4 గంటలకు పెట్టుకున్నాం. అవును, అది అంటే ఈసారి 5 రోజులు అంటే మనకి శనివారం ఫస్ట్గా శనివారం 2 రోజులు పెట్టుకోవాలా? అందుకే శనివారం మనం శనివారం పెట్టుకోవచ్చు. శనివారం ఆదివారం వరుసగా 2 రోజులు పెడదామా? అది మీకు వీళ్ళు బట్టి ఇవి శనివారం పెట్టుకుంటే ఒకటి ఏంటంటే ఆదివారం పెట్టుకోవాలా వద్దా అని తర్వాత డిసైడ్ చేసి శనివారం నాడు గురుగారు వస్తున్నారు ఊళ్ళోకి. ఓకే, అయితే శనివారం ఈసారి పెట్టుకుందాం. ఆదివారం మధ్యాహ్నం ఇదే టైంకి పెట్టుకోవచ్చు, 4 గంటలకు. శనివారం సాయంకాలం మనం రాత్రి 6:50 అదే టైం. అప్పాజీ గారు ఒక్క నిమిషం, గురువు గారు వస్తున్నారు కాబట్టి గురువు గారు వచ్చే సమయం బహుశా మధ్యాహ్నం తర్వాతకి ఇక్కడికి చేరే అవకాశం ఉండొచ్చు. బహుశా రాత్రి 7 అవుతుంది. రాత్రి 7 అవుతుంది కాబట్టి అంటే ప్రవచనం ఆ టైంలో మనం పెట్టుకోవడం కంటే డాక్టర్ గారు 5 to 6:30 పెట్టుకోవచ్చు. 5 నుంచి 6:30 అది మంచి టైం. ఎందుకంటే ప్రవచనం తర్వాత డాక్టర్ గారు గురువు గారి దగ్గరికి తప్పకుండా వెళ్ళి తీరాలి, ఒకసారి కలవాలి కదా, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని సమయం అనేది మనం 5 నుంచి 6:30 దాకా పెట్టుకుంటే ఆ తర్వాత డాక్టర్ గారు గుడి దగ్గరికి వస్తారు. శనివారం పెట్టుకుందాము, ఆదివారం వీలైతే మధ్యాహ్నం పెట్టు. శనివారం కార్యక్రమంలో చెప్పుకోవచ్చు కదా, శనివారం కార్యక్రమం అనౌన్స్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు ఒక చిన్న సూచన ఒకటి అందరూ గమనించాల్సిందే ఏంటంటే, చాలా మంది నాకు మధ్యలో వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. అంటే చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, వారు నా పేరు కనుక మీరు సేవ్ చేసుకుని ఉండకపోతే వాట్సాప్ లో నాకు ఎక్కడుందో మీరు వెతికి పట్టుకోలేరు. మీ లింక్ మీకు పంపించిన లింక్ ఎక్కడుందో చూసుకోవాలంటే మీరు నా పేరుతో సేవ్ చేసుకోవాలి. రెండవది, ఈ రోజు కార్యక్రమం ఉంటే ముందు రోజే నేను మీకు లింక్ పంపిస్తాను కాబట్టి ముందు రోజు మధ్యాహ్నానికి మీకు లింక్ వచ్చేస్తుంది. సో అది మీరు వెరిఫై చేసుకుని రెడీగా ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రతిదీ ముందు రోజే మీకు లింక్ వస్తుంది. తర్వాత మీరు సమయం సరిగ్గా 10 నిమిషాల ముందే మనం చేరడానికి అవకాశం ఇస్తున్నాం.
ఈ 10 నిమిషాల కాలంలో ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా దాన్ని మళ్ళీ మనం ఎలా సెట్ చేసుకోవాలో నాతో మాట్లాడిందా మీరు మెసేజ్ పెట్టినా నేను స్పందించడం కుదురుతుంది. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గంటసేపు కార్యక్రమమే కాబట్టి ఆ 10 నిమిషాల ముందున్న బఫర్ టైంని అందరం జాయిన్ అవ్వడానికి వాడుకుంటే ఈ మధ్యలో నేను మీరు మెసేజ్ పెట్టిన చాలాసేపటికి కానీ చూడలేకపోతాను ఒక్కోసారి. కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకుందాం టైం ఇవ్వడం దానికోసం. కాబట్టి కరెక్ట్ గా 10 నిమిషాలని కనుక అందరూ జాయిన్ అయిపోవడానికి వాడుకుంటే ఇంక ఇబ్బంది ఉండదు. మిగతాది చక్కగా సాగుతుంది, మిగతాది ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎవరన్నా చాలా మంది నాకు స్టార్ట్ అవ్వట్లేదు లేకపోతే కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అని పెడుతున్నారు. ఒక్కసారి మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి, వెంటనే కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మీరు వెంటనే కనెక్ట్ అయిపోయేందుకు అవకాశం వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ముందు రోజే మీకు కమ్యూనికేషన్ వస్తుంది అని చూసుకోండి. నా పేరు సేవ్ చేసుకుంటే మీరు వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. చివరిగా శ్రీరామనామం గ్రూప్ లో డాక్టర్ గారి ఆర్టికల్స్ వస్తున్నాయి రెగ్యులర్ గా. వ్యాసాల వారు హనుమ నాటకం మీద మొదలు పెట్టారు, చాలా రమ్యంగా ఉన్నాయి. మనందరికీ వాటిని కూడా ఆస్వాదించేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుందాం. శ్రీరామనామం ఫేస్బుక్ గ్రూప్, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు మాకు రిక్వెస్ట్